చేయగలుగుతారా? ప్రభుత్వ భారత్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి నేటి మన టాపిక్ వచ్చేసి టిఎన్ సదాలక్ష్మి ఏ రెవల్యూషన్ లీడర్ అనే సబ్జెక్ట్ పైన నేటి మన చర్చా కార్యక్రమం ఉండబోతా ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి స్పీకర్ గా విచ్చేసినటువంటి పెద్దలు శ్రీమతి డాక్టర్ పి సుజాత మేడం గారు, అదేవిధంగా శ్రీమతి గోగు శ్యామల గారు, అలాగే డాక్టర్ వైవి సత్యనారాయణ సార్ గారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఉన్నారు. మరి దళితోద్యమాలలో పురుషులే కాదు మరి మహిళలు కూడా ఎంత బలంగా ఉద్యమాలను నడపగలరు, విజయాలను సాధించగలరనే మన సదాలక్ష్మమ్మ గారి యొక్క స్ఫూర్తి అని చేసిన పోరాటం మనకు కనిపిస్తూ ఉన్నది. అలాంటి ఒక గొప్ప మహిళ కోసం ఈరోజు మన యొక్క చర్చా కార్యక్రమం జరగబోతా ఉన్నది. మరి అమ్మగారి యొక్క జీవిత చరిత్ర కానీ దళితుల పట్ల తను చేసిన పోరాటాల ఉద్యమాల గురించి ఈరోజు వేదికలో ఉన్నటువంటి పెద్దలు మరి ఆ యొక్క విశేషాలు మనందరూ కూడా చెప్తూ ఉంటారు. మొదటగా శ్రీమతి డాక్టర్ సుజాత మేడం గారు మాట్లాడాల్సిందిగా మనవి. Good evening, everyone. Let me first of all thank you all for inviting me for this discussion. First of all, thank you Shamla and also the organizers, because this is first time I am here. Because I have been hearing about this, but I never get an opportunity to come and talk on this in this forum. Regarding this biography, I have been participating in the discussions. చాలా అంటే అన్వేషణలో సదాలక్ష్మి వర్క్ చేస్తున్నప్పటి నుంచి కూడా మేము ఆ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తూ వింటూ చాలా మంది చాలా రకాల సలహాలు ఇవ్వడము, శ్యామలాకి ఇది ఇలా చేయండి, అలా చేయండి, ఇలా అప్రోచ్ అవ్వండి, మెథడాలజీ ఫాలో అవ్వండి అంటూ చెప్పడం అంతా వింటున్నప్పుడు మాకు అదే సదాలక్ష్మి ఏమైపోతుందో అనిపించేది. కానీ ఒక్కసారి అది పబ్లిష్ అయ్యి బుక్ బయటకు వచ్చిన తర్వాత రియల్లీ సర్ప్రైజ్ దాట్ ఎవరి సలహాలు కూడా అన్ని విన్నట్టే విని తనకి ఒక పద్ధతిలో ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్ లో ఈ బయోగ్రఫీని శ్యామల తీసుకొచ్చారు. దానికి ఐ రియల్లీ కంగ్రాచులేట్ హర్. అండ్ ఈ సదాలక్ష్మి లైఫ్ అంతా కూడా మెయిన్ స్ట్రీమ్ హిస్టరీలో ఉన్న చాలా హిస్టారికల్, చాలా సిగ్నిఫికెంట్ హిస్టారికల్ ఈవెంట్స్ తో కనెక్ట్ అయ్యింది. అది పూనా ప్యాక్ట్ కావచ్చు, లేకపోతే ఆర్య సమాజ్ మూవ్మెంట్ కావచ్చు, లేదా హరిజన ఉద్యమం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క సిగ్నిఫికెంట్ ఈవెంట్ తోనూ ఆమె లైఫ్ కనెక్ట్ అవ్వడం మనం ఇక్కడ గమనించాలి. అలాగే ఆమె అలా అంతేకాకుండా ఆమె life itself created a history when she became first Dalit women minister. అంటే అంతవరకు కూడా మనకి విమెన్ లీడర్స్ అంటే ఒక దుర్గాబాయి దేశ్ముఖ్ లేకపోతే సరోజినీ నాయుడు మనకు కనిపించేవాళ్ళు. అలాంటి వాళ్ళని అంటే వాళ్ళు బాగా ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు. అయితే ఆ క్రమాన్ని ఆమె ఒక్కసారి ఢీకొని ఒక అంతరాంగ కులం నుంచి అందులోని ఒక మిగతా కులం నుండి వచ్చి ఒక ఫస్ట్ టైం ఒక పాలిటిక్స్ లో ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆమె పాలిటిక్స్ లోకి రావడం కాకుండా ఒక మినిస్టర్ పొజిషన్ కి వెళ్ళడం అనేది ఇక్కడ చాలా గొప్ప విషయం. అయితే నేను ఆమె ఒక పొలిటికల్ లీడర్ గా కంటే కూడా ఐ ఫాండ్ ఆఫ్ హర్ బికాస్ ఆఫ్ హర్ ఇండివిజువాలిటీ. As an individual and as a self-respect woman and also a self-confident woman. Because ఈ నేను ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్ లో చూసినప్పటికీ కూడా నాకు మెయిన్లీ ఆమె ఒక ఫెమినిస్ట్ పర్స్పెక్టివ్ లోనే చూడాలని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తే చాలా వరకు అంటే మేము డొమెస్టిక్ వైలెన్స్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు స్టడీస్ చేసినప్పుడు చాలా చదువుకున్న విమెన్, చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ లో విమెన్ వాళ్ళ పర్సనల్ లైఫ్ కి వచ్చేసరికి చాలా వల్నరబుల్ గా కనిపిస్తూ ఉంటారు. అది వీళ్ళంతా కూడా ఈ సదాలక్ష్మి చూసి నేర్చుకోవాలి చాలా ఉంది అని అనిపిస్తుంది.
ఎందుకంటే ఆమె పర్సనల్ లైఫ్ లో ఎంతో స్ట్రగుల్ అయిందాము. ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వల్ల కావచ్చు, లేకపోతే ఆ తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ అన్నిటినీ ఆమె ఎదుర్కొని ఆ ఫ్యామిలీని ఎక్కడా కూడా ఫ్యామిలీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా అలాగే ఆమె కెరియర్ ని కూడా లీడ్ చేసిందాము. అలాగే కాకుండా ఆమె ప్రతిసారి చెప్తా ఉంటుంది మెన్ అండ్ ఉమెన్ సంబంధాల గురించి, ఈక్వాలిటీ గురించి ఆమెకంటూ చాలా స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. అలాగే అది ఆయన చెప్పి ఆమె ఏదో ఎదురు తిరిగింది, ఫ్యామిలీ కల్చర్ కి రెస్పెక్ట్ ఇవ్వలేదు అనుకోవడానికి లేదు. ఫ్యామిలీ కల్చర్ ని ఒక పక్క నుంచి రెస్పెక్ట్ ఇస్తూనే ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అంతే ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పడం చాలా గొప్ప విషయం. అలాగే ఆమె పిల్లల్ని పెంచడంలో కానీ ఆమె ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆమెకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆమె చెప్తాది మెన్ అండ్ విమెన్ ఈక్వల్ అనే క్వశ్చన్ అసలు రానే రాదు. ఎందుకంటే స్త్రీ ఎప్పుడూ కూడా మెన్ కన్నా కూడా చాలా గొప్పది అని. అదేదో అహంకారంతోనో లేకపోతే ఒక ఫెమినిస్ట్ పర్స్పెక్టివ్ తో చెప్పిన విషయం కాదు. ఇక్కడ ఆమె చెప్పిన దానికి ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాము. అది ఆ ఎక్స్ప్లెనేషన్ లో మనకి ఒక సోషియాలిస్ట్, ఇంతవరకు ఏ సోషియాలిస్ట్ కూడా అలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఫ్యామిలీకి సంబంధించి. ఆమె అంటుంది భూమి నుంచి ఉత్పత్తి చేసేది, పంటను ఉత్పత్తి చేసేది స్త్రీని, సంతానాన్ని ఉత్పత్తి చేసేది స్త్రీని, ఒక పురుషుడికి జన్మనిచ్చేది కూడా స్త్రీని. అయినప్పుడు ఇంకా ఈక్వాలిటీ క్వశ్చన్ ఎలా వస్తుంది? ఆమె స్త్రీ పురుషుడి కన్నా ఆమె చాలా గొప్పది అని చెప్తుంది ఆమె. అందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం చాలా ఉంది. అది ఒక అహంభావంతో చెప్పిన ఎంత మాత్రమే కాదు అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాలి. అలాగే ఆమె చెప్తాది స్త్రీలు అలాగని చెప్పి కట్టుబాట్లు వదిలేయాలని కాదు, వాళ్ళు చాలా ఎలర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా బయట ఫీల్డ్ కు వచ్చినప్పుడు పైరు చేసినప్పుడు స్త్రీలు ఎంతో అలర్ట్ గా ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, వాళ్ళకి చాలా ధైర్యం ఉండాలి అని చెప్తా ఉంటుంది. అలాగా ఆమె స్త్రీలకి ఒక రోల్ మోడల్ గా ఉంది అని నా అభిప్రాయం. అంటే పొలిటికల్ గా చాలా అచీవ్ చేశారు, చాలా గొప్ప వ్యక్తి, గొప్ప లీడర్. ఒక లీడర్ ఎలా ఉండాలో ఆమె చూసి నేర్చుకోవాలి. ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయడం కానీ, ఒక డ్రెస్సింగ్ విషయంలో కానీ, ఒక లీడర్షిప్ కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఆమెలో ఉన్నాయి. అలాగే ఒక మూవ్మెంట్ లీడ్ చేసేటప్పుడు తెలంగాణ మూవ్మెంట్ కావచ్చు, కేటగరైజేషన్ కావచ్చు, ఏదైనా కూడా కొన్ని మూవ్మెంట్స్ లో చాలా మూడ్ ఉంది, అది అవసరం అనుకోండి. అలాగే కొన్ని మూవ్మెంట్స్ లో ఉదాహరణకి కేటగరైజేషన్ మూవ్మెంట్ లో ఆమె వెనుకుండి నడిపించారు. దాని ఉద్దేశం ఎంతసేపు మనమే లీడర్స్ గా ఉంటే కొత్తగా వచ్చే తరాలు నేర్చుకోవడానికి ఏముంటుంది అన్న ఒక గొప్ప ఉద్దేశంతో కేటగరైజేషన్ మూవ్మెంట్ ని ఆమె వెనుక ఉండి పూర్తి సహకారాన్ని అందించింది, ఎంతో కమిట్మెంట్ తో వర్క్ చేసింది. ఇలాగా ఒక సదాలక్ష్మి అనే ఆమెని మనం ఒక పొలిటికల్ లీడర్ గానే కాకుండా ఒక ఇండివిజువల్ ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్ గా చూడాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. తర్వాత వేణు శ్యామల మేడం గారు మీరండి మీ యొక్క. థ్యాంక్ యూ సుజాత. చాలా మంచి ప్రారంభాన్ని తను స్టార్ట్ చేశారు. సదాలక్ష్మమ్మ గారు శ్రీమతి సదాలక్ష్మి యాజ్ ఎ ఆథర్, కానీ నేను ఆమెతో కలిసి పనిచేయడం అంటే ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అవన్నీ ఆమె నుండి సమాచారం రాబట్టినప్పుడు అంతా కూడా నాకు నిజంగా ఒక కొత్త పర్సనాలిటీని నేను విజిట్ చేసినట్టు అనిపించింది. అంతకుముందు కొన్ని నాలెడ్జ్ ఉంది, కానీ ప్రాక్టికల్ గా తనను చూసినప్పుడు మనము నేర్చుకుంటూ పనిచేయాలి అనే ఒక ఆలోచన వచ్చేస్తుంది అన్నట్టు. హిస్టారికల్ గా తను చెప్పారు, తన బాల్యం నుండి కూడా రాజకీయాలతో సంబంధం ఉంది. ఆమె బాల సంస్కరణ నాయకురాలు అనొచ్చు. అట్లాగే ఒక చిన్న విషయం నుండి ఒక పెద్ద విషయం వరకు చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది తనకి. చిన్న విషయము అంటే ఇతరులకు ఆదర్శంగా ఎట్లుండాలి, ధైర్యంగా ఎట్లుండాలి అనేది, వాళ్ళ గురువు ఏం చెప్పాడు అనే దాన్ని తూచా తప్పకుండా పాటించడం అన్నట్టు. బాల్యంలో చిన్నపిల్లలకు చాలా పువ్వులు ఇష్టం ఉంటాయి, కానీ అదే టైంలో ఆమె సంస్కరణవాది. వాళ్ళ గురువు చెప్తాడు, మనము ఇతరులకు ఆదర్శంగా ఉండాలి, పువ్వులు పెట్టుకుంటే అది వ్యక్తిగత సౌందర్యం అవుతుంది అని అంటే
అప్పటి నుండి పువ్వులు పెట్టుకోవడం బంద్ చేసింది ఆమె. అంటే తనకు చిన్న చిన్న సంఘటనలను ఆ రకంగా ఆమె ఆచరిస్తూ పోతున్నప్పుడు కూడా తనకు ఒక విజన్ ఉన్న లీడర్ గా మనము అర్థం చేసుకోవాలి. విజన్ ఎట్లా ఉంది, ఆ విజన్ కూడా అంచెలంచెలుగా వివిధ సందర్భాలలో అంచెలంచెలుగా దశల వారీగా దఫాలుగా ఎట్లా ఆమె చిన్నప్పటి నుండి వృద్ధురాలు వరకు ఆమె జీవితం దేనితో ముడిపడి ఉన్నది, వాటిని ఎట్లా ఆమె నెగోషియేట్ చేసింది, ఎట్లా లీడ్ చేసింది, ఎట్లా మేనేజ్ చేసింది, ఎట్లా అచీవ్ అయింది అనేది చాలా స్పష్టంగా ఈ పుస్తకంలో ఉంది. వెనక మీరు పెట్టిన కవర్ పేజీ పుస్తకందే. మనము బయోగ్రఫీస్ అంటే ఇదాన్ని చాలా మంది ఏం బయోగ్రఫీ ఇది, బయోగ్రఫీ అంటే ఎప్పుడు పుట్టారు, తల్లిదండ్రి పేరేంటి, ఊరేంటి, ఇవే ఉంటాయి. ఎంత ఆస్తులు, ఎంతమంది పిల్లలు, భర్త పేరు, ఏం చేసినాం అనేది. అయితే ఈ బయోగ్రఫీ హైదరాబాద్ చరిత్ర, తెలంగాణ చరిత్ర, అంత అనుకుంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఇంకా జరగబోతే దక్కన్ చరిత్ర, దక్కన్ ఏరియా చరిత్ర, ఇంకా జరగబోతే భారత రాజకీయ చరిత్ర, అవన్నీ కూడా ఆమె జీవితంతో నడుస్తాయి అన్నట్టు. ఆమె వాటినన్నింటినీ ఎట్లా కరచాలనం చేస్తూ ఒక్కొక్క అంశాన్ని ఒక కరచాలనం షేక్ హ్యాండ్ ఇస్తూ ఎట్లా వచ్చింది అనే దానికి మనం ఈ ఇందుట్లో చూడొచ్చు. నేను దాదాపు నేర్చుకుంటూ పనిచేశాను ఆమెతోని. ఆమె చెప్పిన ప్రతి అంశాన్ని ఒక కాన్సెప్ట్ వైజ్ గా, అదే టైంలో దళిత కల్చర్ లో ఒక వింగన్గా, దళిత కల్చర్ కూడా హైదరాబాద్ లో ఉద్యమాలు చాలా ఉన్నాయి, సంస్కరణ ఉద్యమాలు ఉన్నాయి. దళితులందరూ గాంధేయవాదంలోకి, కమ్యూనిజంలోకి పోయింది ఒక దశలో. అంతకుముందు ఆది హిందూ ఉద్యమం ఉన్నది. దళిత్స్ వెజిటేరియనైజేషన్, కన్వర్షన్స్ వచ్చినాయి. వీటన్నింటినీ కూడా ఆమె జీవితంలో మనము చూస్తాం. అదే టైంలో ఆమె ఎట్లా స్టాండ్ తీసుకుంది అని చూస్తే నాకు అనిపిస్తుంది, ఈమె చాలా మిడిమిడి జ్ఞానంతో చూసే వాళ్ళకి అర్థం కాదు. ఓపెన్ మైండ్ తో మైండ్లోకి వెళ్ళి అన్ని తీసేసి ఆమె జీవితాన్ని చదవాల్సిన అవసరం ఉంది. నాకేమనిపించిందంటే ఈమె ఒక గాంధేయ వారసురాలిగా అనిపిస్తుంది, గాంధేయవాది, అదే టైంలో జగజీవన్ రామ్ వాది. ఆమె ఒక బ్రాండ్ వేసుకున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆమె అచ్చం అంబేద్కర్ ఫాలోవర్. నాకు అనిపించింది ఆమె చాలా టాక్టికల్ గా మూవ్ అయింది అనిపించింది. ఎందుకంటే అంబేద్కర్ అని పేర్లు చెప్పి ట్యాగులు వేసుకొని బ్యానర్లు పట్టుకొని అంబేద్కర్ అనుకున్న వాళ్ళు ఆ పేరు మీద నడిచేటోళ్ళు ఎవరు పవర్లో లేరు, ఎవరు పని చేయలేరు. పేరు ఒక్కటి ఉంది మనకు, కానీ ఆమెకు పవర్ కావాలి. పవర్లో ఉండి అంబేద్కర్ వాదాన్ని, అంబేద్కర్ ఆలోచనని అనుసరించాలంటే ఏం చేయాలి అంటే, పవర్ కోసం గాంధేయవాదిగా ఉంది, జీవితం అంతా కూడా అంబేద్కర్ ను ఫాలో అయింది. ఎట్లా అనేది చూస్తే ఆమె మన సమాజంలో ఉన్న వివిధ శ్రేణులు, కులాలు అందరినీ కూడా రిప్రజెంట్ చేసింది ఆమె. అందుట్లో సాంస్కృతికమైన అంశం చాలా ముఖ్యం. సాంస్కృతికమైన అంశం అంటే ఆమె ఎందుకు ఫేస్ చేసింది అని అంటే, ఆమె ఫస్ట్ అసెంబ్లీలో ఈమె ఎమ్మెల్యే, ఏపీ ఫస్ట్ అసెంబ్లీ. ముందేమో హైదరాబాద్ అసెంబ్లీ ఉండింది, తర్వాత ఫస్ట్ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేనే. అప్పుడు ఎండోమెంట్ మినిస్టర్ కూడా అయ్యింది. ఆ తర్వాత శిశు సంక్షేమ, స్త్రీ సంక్షేమ మినిస్టర్ కూడా అయ్యింది. ఎండోమెంట్ మినిస్టర్ అప్పుడు సంస్కృతితో ఢీకొన్నది. ఎండోమెంట్ మినిస్టర్ అంటే దేవాదాయ శాఖ మంత్రి, ఒక దళిత స్త్రీ, అందుట్లో మాదిగా ఇంటికి కోడలామె. ఆమె మాత్రము స్కావెంజింగ్ కమ్యూనిటీ, ఒక మాదిగా ఇంటికి కోడలు. ఆమె ఎప్పుడు మాదిగా ఐడెంటిఫై అయింది, కానీ లీడర్ ఉన్నప్పుడు మాత్రం
ప్రజల లీడర్గా ఉన్నది. ఒక మాదిగ పక్షపాతిగాను, ఒక మాల పక్షపాతిగాను, ఇంకొకరి పక్షపాతిగా లేదామె. అసలు సిసలైన ప్రజల నాయకురాలిగా ఆమె నిలబడడానికి చాలా ప్రయత్నం చేసింది. ఇటు మాల లీడర్లు, ఇటు మాదిగ లీడర్లు, మా మాదిగ లీడర్ అని మాదిగళ్ళు, మా మాల లీడర్ అని మాలలు వచ్చి చేసింది. కానీ ఎక్కడికక్కడ వాళ్ళని మనం పవర్లు ఉన్నామంటే 100% నిజాయితీ ఉండాలి. ఒక్కరికి రిప్రజెంట్ చేయొద్దు, ఒక్కరికి మెహర్బాన్ చేయొద్దు. ప్రజలందరి కోసం పనిచేయాలి, అందరితో పాటు మన కోసం కూడా పనిచేయాలి అని చెబుతూ ఆమె నిజంగా పాటించింది ఆమె. అందుకే మాదిగల కాడి నుండి, మాలల కాడి నుండి, రెడ్డిల కాడి నుండి, బ్రాహ్మిన్స్ కాడి నుండి, వెలమల కాడి నుండి, కమ్మల కాడి నుండి ప్రతి ఒక్కరు ఆమె శిష్యులు, లీడర్లు. కొద్దిగా అడ్రస్ చెప్పాలి. అట్లా ఉంటారు. నేను ఇందులో రాశాను ఆమె శిష్యులు ఎవరెవరు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, టీవీ నరసింహారావు, వీళ్ళందరూ కూడా ఆమె శిష్యులు. ఆమె పొలిటికల్ గైడ్ చేసింది వాళ్ళందరినీ కూడా. ఇంకొకటి సంస్కృతి పరమైన అంశం అనుకున్నప్పుడు మనము చాలా సీరియస్ అంశం. దళితులకు డబ్బులుంటే చాలా అన్ని మారిపోతాయి అని అంటారు. కానీ దళితులకు ఎన్ని డబ్బులున్నా అంటరానితనం మాత్రము మారట్లేదు. కాబట్టి ఆమె విషయం ఏంటంటే ఎండోమెంట్ లో పనిచేసినప్పుడు భద్రాచలము ఎండోమెంట్ మినిస్టరే దేవతా వస్త్రాలు ఇస్తారు, పట్టు వస్త్రాలు. కానీ ఈమె దళితురాలు ఎట్లా ఇస్తుందని ఒక నాయకుడు పత్రిక అంతా రాస్తే, ఇది భారతదేశము, ఇది ప్రజాస్వామ్య దేశము, ఇది రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది, రాజ్యాంగం ప్రకారం దళితులు ఇవ్వద్దు, దళిత స్త్రీలు ఇవ్వద్దు అని లేదు. ఎవడెవడైతే ఆమె ఎట్లిస్తుంది అనుకుంటే వాళ్ళందరూ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ నేను ఖండిస్తున్నా. ఈ టైంలో అప్పుడున్న సీఎం ఎవరైతే ఉన్నారో నీలం సంజీవరెడ్డి సీఎం ఉన్నాడు. ఆయన కూడా ఏం సపోర్ట్ చేయట్లేదు వీళ్ళందరూ అంటుంటే, నీలం సంజీవరెడ్డి కూడా సపోర్ట్ చేయకపోవడము ఇది రాజ్యాంగ వ్యతిరేకమే, ఈయన సీఎంకు పనికిరాడని ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చింది. దట్స్ ద ఫైట్, కల్చరల్ ఫైట్. మరి నేను అంటరాని దాన్ని అయితే మరి నా దేవుడు ఎవరు, మీ దేవుడు మాకేంటి, మరి మా దేవుడు ఎవరు క్వశ్చన్ చేసింది, ఓపెన్ క్వశ్చన్ చేసింది. అయితే అప్పుడు ఒకసారి సత్యనారాయణ సార్ మాట్లాడుతుంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి సత్యనారాయణ గారు మీరు. థ్యాంక్ యూ. నాకు ఇక్కడ 2 అంశాల్లో నాకు సంబంధం ఉంది సదాలక్ష్మి గారితో. 1973లో నా వివాహం సదాలక్ష్మి గారి పెద్ద కూతురుతో అయింది. కాబట్టి 33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ఆవిడతో ఉంది నాకు. కాబట్టి చాలా విషయాలు నాతో చర్చించేది, డిస్కస్ చేసేది. కానీ రెండు మూడు అంశాలు నేను ప్రస్తావిస్తాను. ఎందువల్లంటే నేను ఈ పుస్తకాన్ని సదాలక్ష్మిని ఇంగ్లీష్లో రాస్తున్నాను. సో కాబట్టి గోక్షాబ్ల గారు రాశారు. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హర్. బట్ దెర్ ఆర్ సర్టన్ ఇన్నర్ థింగ్స్ విచ్ ఐ కెన్ షో. ఇందాక అన్నారు ఆత్మకథ అంటే ఇన్నర్ థింగ్స్ వస్తాయి. ఆత్మకథలో నిజాయితీతో వస్తాయి. దాంట్లో ఏమాత్రమైన ఒక్క విషయం కూడా అబద్ధపు విషయం దాంట్లో ఉండదు. సో చాలా నిజాయితీగా ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలు నేను ప్రస్తావించదలిచాను. ఆవిడ తల్లిదండ్రులు అసలు రాయలసీమ వాళ్ళు, పత్తిపాలెం రాయలసీమ కర్నూలు జిల్లా ఉంది. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నికృష్టమైన జీవితం నుంచి వాళ్ళు లిబరేట్ కావాలనుకుంటారు. ఈ మలం ఇట్టడం ఎందుకంటే ఫ్యూడల్ వ్యవస్థ చాలా ఘోరంగా ఉందండి అక్కడ. వాళ్ళు ట్రైన్ ఎక్కి బయలుదేరుతారు. అప్పుడు రైలు సిస్టమ్ ఎట్లుందంటే స్టేషన్ వస్తే స్టేషన్ పేరు స్టేషన్లో ఉన్న వాళ్ళు చెప్పాలి. అప్పుడు ఆ పేరు విని, ఎందువల్లంటే లిటరసీ కూడా లేదు కదా అంతా, ఆ పేరు విని దిగుతారు. వాళ్ళు బలారం బలారం అంటుంటే బెల్లారి అనుకున్నారు దాన్ని. సో దే గాట్ డౌన్ అట్ బెల్లారం. దిగిన తర్వాత చూస్తే ప్రాంతం అంతా వేరువేరుగా ఉంది, భాష అంతా వేరుగా ఉంది. ఆవిడ ఏం చేసిందంటే గోపమ్మ పేరు, అతని పేరు కొన్నయ్య. అయ్యా మనం ఏదో తప్పు దీంట్లో వచ్చాము, మనం వేరే ట్రైన్ ఎక్కిపోవాలంటే లేదు, ఎట్లాగో మనం బతకడానికి వచ్చినాం, ఇక్కడ ఉండడం మనం చాలా సేఫ్ అని ఆ విధంగా వాళ్ళ జీవితం ప్రయాణం స్టార్ట్ అవుతుంది. సదాలక్ష్మి గారి తల్లిదండ్రులు బలారంగా ఉంటారు. వారు 2-3 విషయాల్లో
వారు కంటెంపరీ పాలిటిక్స్ తో వాళ్ళు కొంచెం విభేదించి కాంప్రమైజ్ కాలేకపోయినారు. ఎందువల్లంటే ఆ తరం నాటి శివాలక్ష్మి తరం నాటి పాలిటీషియన్స్ అందరూ కూడా వాళ్ళు సమయానుకూలంగా వాళ్ళ ఇది మార్చుకుని, సిద్ధాంతాలు మార్చుకుని వాళ్ళు పైకి వెళ్ళారు, మోడల్ మీద. కానీ వీడు మాత్రం ఎట్టి పరిస్థితిలో తన సిద్ధాంతాలు మార్చుకోలేదు. నెంబర్ 1. రెండవది ఏంటంటే ఆమె చాలా అవుట్ స్పోకెన్. ఎంత పెద్దవాళ్ళు కానీ నిలబడి ధైర్యంగా ఎదురు మాట్లాడడం ఆమె యొక్క మంచి లక్షణం అది. తర్వాత ఎప్పుడైతే మీరు 1952 సంగతి చెప్తున్నాను నేను, 1952లో అప్పుడు జాయింట్ ఇది ఉంది, ఎమ్మెల్యే అండ్ ఎంపీవి కంబైన్డ్ ఉంటుండే. ఈవిడ కరీంనగర్లో పివి నరసింహారావు గారితో కంటెస్ట్ చేసింది 1952లో. చేసినప్పుడు ఏమైందంటే వీళ్ళకేమో రిజర్వ్ సీట్, వీళ్ళకేమో బస్సులో పోవడానికి ప్రయత్నిస్తుంది కాంగ్రెస్ వాళ్ళు, ఆయనకు ఒక జీపు. ఎందుకంటే పివి నరసింహారావు బ్రాహ్మణుడు, అగ్రకులవాడు. వీళ్ళిద్దరు ప్లాట్ఫామ్ షేర్ చేసుకునేది. ఈయన అరేషన్కి బ్రహ్మాండమైన స్పందన వచ్చేది. ఆయన కూడా చాలా గొప్ప వ్యక్తి, అందులో మల్టీలింగ్వల్ మ్యాన్, ఈజ్ ఎ వెరీ ఇంటెలెక్చువల్ మ్యాన్. ఒకసారి ఏమవుతుందంటే ఈ కార్యక్రమంలో, క్యాంపెయినింగ్ కార్యక్రమంలో పివి నరసింహారావు గారి ఇంటి దగ్గర భోజనం పెడతారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. భోజనం పెట్టినప్పుడు ఆవిడ చూస్తుంది. అంటే ఆవిడకు కొంచెం కారిడార్ లాంటి ప్రాంతాల్లో సదాలక్ష్మి గారు వారి సపోర్టర్స్ అందరూ కూర్చుంటారు. ఇంకా వడ్డించే పరిస్థితి వస్తుంది. రెడ్లు, బ్రాహ్మణులు, కమ్మలు వీళ్ళంతా లోపల ఇంకో రూమ్లో కూర్చుంటారు. అప్పటికే ఈ కర్ణంలో వీళ్ళంగా దొరలే అంటారు. మన హైదరాబాద్ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో దొర చూసినావు మాలమాదిగల్లో వచ్చి కూర్చుని తినబెడుతున్నాడు బయట. చాలా ఆశ్చర్యంగా చూస్తుంటారు. సదాలక్ష్మి గారు ఒకసారి చుట్టూ చూసి లేవండి అంటారు అందరినీ. లేవండి అంటే ఎందుకమ్మంటే మీరు లేవండి అని చెప్తానంట. లేస్తారు. పివి నరసింహారావు పివి ఆవిడ పివి అని సంబోధిస్తుండే. పివి నువ్వు కుల వివక్ష అంటరానితనాన్ని పాటిస్తున్నావు, మన కాంగ్రెస్ కు ఇది వ్యతిరేకము. నువ్వు మాకు వేరే బంతి కూర్చుని పెట్టి దళితులకు వడ్డించడానికి ప్రయత్నం చేస్తున్నావు. నేను లోపల మీకు చూపిస్తాను కదా, అందరూ కమ్మలు, వడ్లు, గండమలు అందరూ ఉన్నారు. ఆవిడ వాయిస్ కాబట్టి నేను దీన్ని హైకమాండ్ దీన్ని వాళ్ళ దృష్టిలో వేస్తాను, పదండి వెళ్ళిపోవాలంటారు. అలా ఆ సపోర్టర్స్ అన్నీ ఎందుకన్నా ఎక్కడ ఉంటే తింటే రాదనంటే నడవండి అని తీసిపోతుంది. సో అట్లా ఆవిడ రిజిస్టర్స్ ప్రొటెస్ట్ వెరీ స్ట్రాంగ్లీ. ఎవరైనా కానీ ఎంత గొప్పవాడు కానీ ఆవిడకి తోచింది కరెక్ట్ అనుకుంటే ప్రొటెస్ట్ చేస్తుంది నెంబర్ 1. రెండవది ఆ విధంగా చేసిన తర్వాత సరే ఆ 52లో ఓడిపోతారు. ఎందుకంటే కమ్యూనిస్ట్ ప్రభావం చాలా ఉంది తెలంగాణలో, కాబట్టి అది ఓడిపోతారు. తర్వాత వీళ్ళ 57 ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే అవుతుంది. ఎల్లారెడ్డి గురించి ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకసారి ప్రశ్నోత్తరాల సమయంలో ఆంధ్ర వాళ్ళు ఏమన్నారంటే, అన్ని తెలంగాణలో పాన్ దినాలు, ఛాయ్ తాగాలి, ఆ ఇంపీరియల్ హోటల్లో కూర్చోవాలి, ఏం ప్రశ్న వేస్తారు ఏం కావాలి. ఆవిడ అప్పటికప్పుడు అసెంబ్లీలోంచి లేచి అప్పుడు రిక్షా వాడుతున్నాడు. రిక్షాలో కూర్చుని హ్యాబిట్స్ లో ఉన్న ఇంపీరియల్ హోటల్ పోయి ఈ అంజయ్య వీళ్ళందరూ ఛాయ్ తాగుతున్నారు. లేవండి మీరు అంటాను. అది క్యావా సవాल चलो उठो अटे असेंबली चलो तो भी आप चाय पीते हुए बैठ के पूरा बदनाम कर दे रही तुम, शेड्यूल कास्ट लोगों को पूरा बदनाम कर दे रहे, तेलंगाना लोगों को पूरा बदनाम कर दे. उठो यहाँ से उठो. हर वॉइस वाज वेरी स्ट्रांग. ఎంత వాయిస్ అంటే ఎదురుగా పరిశ్రమ వాయిస్ అంటే షీ గోస్ ఇన్ రైట్ వే. ఇప్పుడు డిమోరల్ అయిన వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. ఎక్కడ మొరాలిటీ కొంచెం నశించుంటే కాంప్రమైజ్ అవుతారు. కానీ వీరి దగ్గర కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి, అది చాలా గొప్ప క్యారెక్టర్ ఆమెకి. అది ఆ విధంగా తెచ్చిన తర్వాత ఈడ డిప్యూటీ లీడర్ అవుతుంది. ఫస్ట్ లో 57లో డిప్యూటీ లీడర్ అవుతుంది. అప్పుడు కాళేశ్వర్ గారు ఆయన హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో పడతాడు. డిప్యూటీ స్పీకర్, ద ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ ఫ్రమ్ హిస్ స్కావెంజింగ్ కమ్యూనిటీ. జస్ట్ క్లాప్ ఇట్, ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్, డిప్యూటీ స్పీకర్. సో ఆవిడ
ఆయన కాళేశ్వరరావు గురించి ఏం కాదమ్మా నువ్వు మాట్లాడము, నువ్వు చాలా ధైర్యంగా మాట్లాడుతావు, నీకంటే ఎక్కువ మాట్లాడుతాడు, నువ్వు మాట్లాడి ఏదైనా ఉంటే దాన్ని రిజర్వ్ లో పెట్టుకొని నాతో డిస్కస్ చేసి నన్ను దాంతో మాట్లాడు. ఈ విధంగా ఆవిడ డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పుడే సంజీవ్ ఐఎన్ఎస్ కట్లు వేసింది. ఒక కన్సర్న్ మినిస్టర్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్ ఇవ్వాల్సిన జవాబులు సంజయ్ వేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు మంత్రి ఉన్నారు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ చెప్పే మంత్రి, నా పేరు నాకు గుర్తులేదు, పేరు రికార్డ్ అయింది కానీ ఆ కన్సర్న్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడిన వాళ్ళు మీరేంది మాట్లాడుతారు? చరిత్రలో స్పీకర్ ఎవరు, ఒక చీఫ్ మినిస్టర్ ఈ విధంగా కటింగ్ చేయడం అనేది చరిత్రలో లిఖించవలసిన విషయం. అందువల్ల నేను చాలా సీరియస్ గా దీన్ని ఇంగ్లీష్ లో రాస్తున్నాను. అది అట్లా డిప్యూటీ స్పీకర్ గా స్పీకర్ గానే ద హోల్ అది ఆ రోజు బడ్జెట్ సెషన్ అంతా ఆవిడ స్పీకర్ గానే ఉండేది. ఏదైనా చిన్న అనుమానం వస్తే కాళేశ్వరరావు ఆయన హార్ట్ అటాక్ హాస్పిటల్ ఉంటుంది మాట్లాడడం వల్ల బావిలాల గోపయ్య వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ అమ్మా మీరు అక్కడ కాదు కూర్చోవాల్సింది, మీరు ఇక్కడ కూర్చోవాలి అన్నంత ప్రతిభ, అంత గొప్ప పేరు తెచ్చుకున్నారు సదాలక్ష్మి గారు. సో అది డిప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడు. తర్వాత స్పీకర్ గా ఉన్న తర్వాత మినిస్టర్ గా ఉన్నప్పుడు రెండు విషయాలు చెప్తాం, తర్వాత మీరు డిస్కషన్. మినిస్టర్ గా ఉన్నప్పుడు ఫస్ట్ ఆవిడ మినిస్టర్ ఫర్ స్టేట్ ఎండోమెంట్. అప్పటి పరిస్థితి తెలుసు మీకు, వర్ణ వ్యవస్థ వర్ణ వివక్ష ఎంతగా ఉంది. ఒకసారి సంజీవ్ గారితో నీలం సంజీవ్ రెడ్డి గారితో సంజయ్ రెడ్డి గారు మీరు హరిజనులు యుద్ధన చేస్తారు, అది చేస్తారు, నేను ఒక నోట్ ప్రిపేర్ చేసిన. ఒక బాల్య వయసులో ఒక 5-6 సంవత్సరాలు ఒక 40 మంది పిల్లలు హరిజనులను తీసుకుని మీరు వేద పాఠశాలలో వేసి వాళ్ళ యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్లను గుళ్ళల్లో పూజారులుగా నియమించండి. ఈ నోట్ నేను రేపు పంపిస్తున్నా. సంజయ్ రెడ్డి గారు షాక్డ్. ఏం ఎండోమెంట్ మినిస్టర్ అంటే ఏం అడగాలనుకున్నాను మేము, ఇంకా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం ఎట్లా అని వెళ్ళిన తర్వాత నోట్ వెళ్ళకముందే ఆవిడని విమెన్ వెల్ఫేర్ మినిస్టర్ మార్చేసింది. అది ఆవిడలో ఉన్న స్ట్రెంగ్త్, ఆవిడలో ఉన్న గొప్పతనం. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇంతవరకు చరిత్రలో ఎవరు కూడా ఎండోమెంట్ మినిస్టర్ ఈ విధమైన నోట్లు చీఫ్ మినిస్టర్ పంపించింది లేదు. కాబట్టి ఆవిడ వ్యక్తిత్వం చాలా గొప్పది ఆవిడ. తర్వాత ఇదే పివి నరసింహారావు అప్పుడు వీడు శంషాబాద్లో 10 ఎకరాల స్థలం ఉంది. అక్క అంటుంది, అక్క మనం పాలిటీషియన్స్ మనకి ఏమైనా ఉండాలి, నువ్వు ఈ శంషాబాద్ లో ల్యాండ్ మీద ఇది తీసుకోరాలంటే 60 రూపాయలు లేదు. అప్పుడు వాళ్ళ బండి కమ్యూనిటీ అతను 5,000 రూపాయలు ఆయనకి ఇస్తే ఆ స్థలం ఉన్నది. సో చాలా నేను చెప్పాలంటే ఐఎమ్ రైటింగ్, ఐ డోంట్ వాంట్ టు రివీల్ మెనీ థింగ్స్ ఆల్సో అబౌట్ ఇట్, లెట్ ఇట్ కమ్ ఆఫ్టర్ పబ్లికేషన్ పీపుల్ నో. అంటే ఒకసారి ఏమైంది, ఢిల్లీలో వెంకటస్వామి గారు లేబర్ మినిస్టర్ 3 గంటలకు టైం ఇచ్చాడు నన్ను రమ్మని. నన్ను బెటా అంటున్నాను, నడుబెట్ట పోదాము, లేబర్ మినిస్టర్ దగ్గర పోదాము, వెంకటస్వామి అపాయింట్మెంట్ ఇచ్చింది పోదాము. సరే మేము ఇద్దరు ఆవిడతో ఉన్నంతసేపు నాకు ఫ్యాక్టరీ బాగుంది. నాకు ఎప్పుడు ఎక్కడ బస్ట్ అవుతుంది, ఏమవుతుంది, దాన్ని ఏ విధంగా ప్యాసిఫై చేయాలి. ఎందుకంటే ఆవిడ మినిస్టర్ లేకున్నా కానీ ఆవిడ బిహేవియర్ ఎవరైతే ఉంటుంది వెరీ అన్ఎక్స్పెక్టెడ్. వెళ్ళాను, వెళ్ళి 3 గంటలకు ఆవిడ టైం చూసుకున్నది. టైం ఎంత పెట్టాలని టైం చూసుకున్నది. 3-5 గంటలకు పిఏ దగ్గర కూర్చున్నది. లేచి ఉస్కు బోలో మై ఆకే చలే జా రహా హూం విత్ ఎ వెరీ థండరస్ వాయిస్. నేను వెంకటస్వామి గారు ఉన్నారు లోపల నుంచి బయటికి పరిగెత్తి, అదే బాబు లోపలికి రానితే నువ్వే పంచాయత్. 3 గంటలకు టైం అని 3-5 దాకా 24 కూర్చుని పెడతావు ఇక్కడ. సో దట్ వాజ్ హర్ స్ట్రెంగ్త్. వై షీ హ్యాస్ గాట్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్? బికాస్ షీ వాజ్ మోరల్లీ వెరీ స్ట్రాంగ్. షీ వాజ్ నాట్ కరప్ట్ అట్ ఆల్. సో దానివల్ల అంత ధైర్యంగా నీకు ఎప్పుడైతే నీకు మానసిక ధైర్యం, మనోధైర్యం ఎప్పుడు వస్తుందంటే నీలో వీక్నెస్ లేకుండా వస్తుంది. వీక్నెస్ మనోధైర్యం కాబట్టి అంత గట్టిగా చెప్పగలుగుతుంది. పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత పదవిత పోదామని తీసుకోండి, మా ఫ్యామిలీ తీసుకోండి.
పివి నరసింహ చేయి పట్టుకొని రా ఫోటో దిగా ఉంటుంది. ఒక ప్రైమ్ మినిస్టర్ చేయి పట్టుకొని ఫోటో దిగా వాడు సెక్యూరిటీ వాడు వెనుక నుంచి వస్తున్నాడు పరిగెత్తుకుని పివి నరసింహ సైగ చేస్తున్నాడు అది. సో అంతటి ఆవిడ ఎందుకనంటే ఏమి ఆశించిన వాడు దేన్నైనా ఎదురిస్తాడు. ఒకసారి నువ్వు చేయి దాపినట్లయితే నీ వ్యక్తిత్వ విలువ పడిపోతుంది. ఎందుకంటే ఇక నువ్వు అడిగేవాడికి ఎప్పుడు లోకువే అయిపోతున్నావు. సో అలాంటివి ఆవిడ జీవితంలో ఎప్పుడూ చేయలేదు. చాలా ఎంత స్ట్రాంగ్ కన్విక్షన్స్ అంటే ఆ కన్విక్షన్స్ తోని 22 ఏళ్ళు తన భర్తతో దూరంగా ఉంది. సో దానికి ఎంత కన్విక్షన్స్ కావాలి, ఎంత స్ట్రెంగ్త్ కావాలి, ఏది మాట్లాడినా కానీ చాలా అవుట్ స్పోకెన్. తెలుగుదేశంలో కూడా చాలా వ్యవహారాలు ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం. శ్యామల మేడం గారు అంటే బుక్ మీరు రాశారు కాబట్టి మీకు అమ్మగారితో చాలా సన్నిహిత సంబంధం ఉండే చాలా విషయాలు కూడా మీతో చర్చ జరుపుతుంటారు. అదేగాక ఆంధ్ర తెలంగాణ కలిసిన తర్వాత మొదటి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ముఖ్యంగా అమ్మగారి యొక్క రాజకీయ జీవితం గురించి అంటే ఏ పార్టీలు మినిస్టర్ చేశారు, అదే కాకుండా దళిత ఉద్యమాల వైపు కానీ ముఖ్యంగా స్త్రీ ఉద్యమాల వైపు కానీ తన యొక్క దృక్పథం కానీ ఆలోచన విధానం దాని గురించి నేను కొద్దిగా ఆమె పొలిటికల్ లైఫ్ స్టార్టింగ్ కాంగ్రెస్ నుండి స్టార్ట్ అయ్యాను. తర్వాత కాంగ్రెస్ లో వచ్చిన కొన్ని మార్పుల వల్ల నేను టీడీపీ అప్పుడున్న కాంట్రడిక్షన్స్, పీపుల్స్ మధ్య కాంట్రడిక్షన్స్, మాలమాదిగల మధ్య కాంట్రడిక్షన్స్ పార్టీలు ఎట్లా ఉపయోగించుకుంటాయి అనే దానికి తెలుగుదేశం పార్టీ మంచి ఎగ్జాంపుల్. ఇది నిజాయితీ గల లీడరు, గొప్ప లీడరు, ఈయన ఇంకా మ్యాథ్స్ ఉంది అనే దాంతో ఈయనకెప్పుడు తన జీవితంలో నచ్చ అంటూ లేదు అనే దాంతో రామారావు ఆమె ఇంటికి వెళ్ళిపోయి ఆమెను ఇన్వైట్ చేసిండ్రు టీడీపీలోకి. అయితే ఈ కాంగ్రెస్ అంతా కూడా ఊర్లలో జాగీదారులు, జమీందారులు వీళ్ళందరితో ఇదైపోయింది. కొత్త వాళ్ళను వీళ్ళు పెద్ద ఎంకరేజ్ చేయట్లేదు. డెవలప్మెంట్ కాస్త చేయొచ్చు, మనకు అదొక ఆపర్చునిటీ అని చెప్పి టీడీపీలకు వెళ్ళిందని. టీడీపీలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే కొన్ని పద్ధతులు ఆమెకు నచ్చక అక్కడి నుండి కూడా వచ్చింది. తను అంటే అట్లా రావడము తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చింది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ క్వశ్చన్ కూడా అప్పుడే ఆమె బతుకున్నప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని పెట్టింది. అయితే మీకు ఒక పేరుంది, ఏ పార్టీలో ఎక్కువ కాలం ఉండవు అనే పేరుంది. దాన్ని నేను ఎట్లా అర్థం చేసుకుంటున్నానంటే ఈమెకు ఆల్రెడీ ఒక విజన్ ఉంది, సమాజం కోసం, కమ్యూనిటీ కోసం, ప్రజల కోసం అనే ఒక విజన్ ఉంది. ఆ విజన్ రీచ్ కావడానికి చేయాల్సిన పనులు ఆమెకు చాలా క్లారిటీ ఉంది. ఆ పనులకు ఏ పార్టీ అవకాశం ఇస్తుందని చూస్తుంది తప్ప పార్టీ ఏ పని చెప్తే ఆ పని చేయాలనే ఆమె యాటిట్యూడ్ కాదు. తను ఏదైతే చేయాలనుకుందో ఆ పార్టీ చేయకపోతే ఆ పార్టీని వదిలేస్తున్నాను. మామూలు కాదు, అవుట్ రైట్ గా రామారావు అయినా, చంద్రబాబు అయినా, ఇంకెవరైనా వాళ్ళని అవుట్ రైట్ గా వాళ్ళని ఎత్తి చూపి ఆమె ప్రొటెస్ట్ చేసి బయటకు వస్తుంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా తెలంగాణ కాంగ్రెస్ అని పార్టీ పెట్టలేదు వీళ్ళు. ఉద్యమం లేకముందే 69 తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని పెట్టింది. ఆమెకు మనము తెలంగాణ రావాలంటే ఒకటే, తెలంగాణ నాయకులందరూ ఒక పార్టీ పెట్టుకోవాలి, ఆంధ్ర నాయకులను మనోళ్లే కాబట్టి కన్విన్స్ చేసుకోవాలి, 2 రాష్ట్రాలు 2 బొమ్మరిళ్లలాగా ఉండాలి, నష్టం లేదు, అక్కడ నీళ్ల వనరులు వేరు, ఇక్కడ నీళ్ల వనరులు వేరు, అక్కడ వ్యవసాయ స్వభావం వేరు, ఇక్కడ వ్యవసాయ స్వభావం వేరు, ఎవరికి ఏది నష్టం లేదు, ఇట్లా వేస్తే మనం చాలా సాఫ్ట్ గా తీసుకురావచ్చు అని అప్పుడే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఇప్పుడున్న కోదండరెడ్డి, ఆమస్ వీళ్ళందరూ ఉన్నారు కదా, కేశవరావు గారు, వీళ్ళందరూ కూడా ఆమె ఫాలోవర్స్. వీళ్ళు అమ్మెంబడి కేశవరావు జాదవ్ వీళ్ళందరూ కూడా పుట్నాలు తినుకుంటూ, ఆకలైతే అన్నం కూడా టైంకి దొరకదు కదా ఉద్యమంలో, 69 ఉద్యమంలో అట్లా పుట్నాలు తినుకుంటూ తిరిగి ప్రచారాలు చేసిన వాళ్ళు. అదొకటి. ఇంకొకటి, ప్రతి ఒక్క మనిషి నేర్చుకునే ఒక తత్వం ఈమెలో ఏముందంటే, ప్రతి ఒక్క మనిషి అట్లాగే ముఖ్యంగా దళితులు, మాదిగలు, ఇంకా వాళ్ళ ఉపకులాలు ఏవైతున్నాయో వాళ్ళు, వీళ్ళు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఆమె ఒకటే చెప్పేది, మనకు రాదు అనే అంశం, రాదు అనే ఒక మాటని మన లైఫ్ డిక్షనరీల నుండి తీసేయాలని చెప్పేస్తున్నామే. ఎందుకంటే దళితులకు ఏది చేయాలన్నా చేయనియరు.
భూమిలో అగ్రికల్చర్ చేద్దామన్నా చేయనియరు, వ్యాపారం చేద్దామంటే చేయనియరు, పోయి ఆడ ఏమైనా డిగ్నిటీగా బతకడం అంటే చేయనియరు. అట్లా చేయనీయకుండా ఏమైంది, మన వాళ్ళే దూరం ఉండడం స్టార్ట్ అయిపోయింది. ఆ మైండ్ సెట్ స్టార్ట్ అయిపోయింది. ఆ మైండ్ సెట్ ఎక్కడ వచ్చిందంటే ఒక బానిసత్వంలోకి వచ్చింది. ఈ బానిసత్వంలో ఉన్న మైండ్ సెట్ ఏది చేయాలన్నా భయపడిపోతాడు. అది ఆమె కనిపెట్టి మనం రాదు అనే మాటని ఎప్పుడూ ఉపయోగించకూడదు. పని గాని, రాజకీయాలు గాని, చదువు గాని అన్నీ చెయ్యాలి. కాబట్టి ఎవ్వరు ఏది అడిగినా రాదు అనకూడదు. రాదు అనే మాటని మన లిస్టులో నుండి, మన లైఫ్ లిస్టులో నుండి తీసేయాలి అనే దాంట్లో తెలంగాణ ఎవరన్నా రాదు అనేది కూడా అనకూడదు. చదువు దళితులకు రాదు అనకూడదు, భూమి దళితులకు రాదు అనకూడదు. భూమి రావాలంటే ఎంతవరకు స్ట్రగుల్ చేయాలో అంతవరకు చేయాలి, చదువు రావాలంటే ఎంతవరకు స్ట్రగుల్ చేయాలో అంతవరకు చేయాలి. సచ్చినా పర్వాలేదు. అంత సామర్థ్యము, అంత ధైర్యము, అంత కమిట్మెంట్ ఆమెకున్నంతగా నిజంగా మొగళ్ళు లీడర్లు, మొగళ్ళే కాదు ఆడళ్ళు కూడా లీడర్లు అంటాం కదా, మొగళ్ళు కూడా ఎవరు లేరు లీడర్లు. ఇట్లా మొగళ్ళు లేరు లీడర్లు. ఎందుకంటే ఈమె వారసత్వ రాజకీయాలు లేవు, తండ్రి నుండో భర్త నుండో లేదు. భర్త కూడా సహచరుడు, ఈక్వల్. ఆయన కూడా మేధావి, ఆమె మేధావి. ఆయన పొలిటీషియన్, ఆమె పొలిటీషియన్. ఆయన విజ్ఞాని, ఆమె విజ్ఞాని. ఒక గృహిణి, గృహలక్ష్మి కాదనే. అదే టైంలో గృహాన్ని కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదు. పిల్లలు పెంచింది ఆమె, మొత్తం పిల్లలను ఆమెనే పెంచింది. ఎంతమంది పిల్లలు మీ అమ్మగారికి? పిల్లలు ఎంతమంది? పిల్లలు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. వాళ్ళని మంచి హైయర్ ఎడ్యుకేషన్ చదివించింది, ఒక ఆయన డాక్టరేట్ చదివించింది, ఇంకొక ఆమె ఇంకిద్దరిని హైయర్ ఎడ్యుకేషన్ లో వరకు సార్ అల్లుడు ఆయన చెప్పాలి. అయితే ఇంకోటి, ఆమె చాలా మంది అంటుంటారు పిల్లలకు సంబంధించి, ఆమె పిల్లల్ని ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదు, పిల్లల మనోభావాలకి వ్యతిరేకంగా ఎక్కడ పనిచేయలేదు. ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఆమె 69 ఉద్యమంలో ఉర్రూతలూగిస్తుంది. 69 ఉద్యమం చాప్టర్ 2లో ఉంది, చదవండి. 69 అంత ఉద్యమం ఇప్పుడు కూడా జరగలేదు మనకు. 69 ఉద్యమంలో ఆమెకున్న బంగారు గాజులను అమ్మి ఖర్చు పెట్టింది ఉద్యమానికి. ఆమె చాలా ఉన్నాయి. అయితే అదే టైం పిల్లలు చిన్నగా ఉన్నారు. పిల్లలు చిన్నగా ఉంటే వాళ్ళని కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదు. ఇక్కడ వాళ్ళ భర్తకు ఆమెకు ఎక్కడ చిన్న చిన్న విషయాలలో ప్రాబ్లమ్స్ లేవు, ఐడియాలజికల్ ప్రాబ్లమ్స్. మన సారు స్త్రీలు రాజకీయాలలో ఉండాలి కానీ మొగడు చెప్పినట్టు తినాలంటే, స్త్రీలు రాజకీయాలలో ఉంటే మొగడు చెప్పినట్టు తింటే అవుతుందా? ఉంటే ఇతరులు ఉండాలి, ఉంటే అతన్ని ఉండాలి. అయితే ప్రజల ప్రతినిధిగా ఉన్నప్పుడు భర్తను కూడా పక్కన పెట్టాలి, లేకుంటే భర్త ఆమె లైన్ ఫాలో కావాలి. అవి ఎవరికైనా వస్తాయి. అట్లా వాళ్ళకి ఇద్దరికి ఉన్నది ఐడియాలజికల్ ప్రాబ్లమ్స్ బయట. అంతే, ఇద్దరు కమ్యూనిటీ కోసము, ప్రజల కోసం చాలా బ్రహ్మాండంగా చేసిరు. కొన్ని ట్రెండ్ సెట్టర్స్ వీళ్ళు. వనభోజనాలు ఇట్లాంటి దళితులు ఒక దగ్గర కలవాలి అంటే వీళ్ళందరూ కూడా ఒక దగ్గర కలవాలి, ఒక సంతోషంగా కలవాలి. లేకుంటే అత్యాచారాలు జరిగినప్పుడు, అట్రాసిటీస్ జరిగినప్పుడు, మసకర్స్ జరిగినప్పుడు కాదు. ఎంప్లాయీస్ పని చేసుకునే వాళ్ళు సంతోషంగా కలవాలంటే వనభోజనాల దగ్గర కలిసి మీ ఫ్యూచర్ ని మాట్లాడుకోవాలి అని ఒక ట్రెండ్, వనభోజనాల ట్రెండ్ వీళ్ళే సెట్ చేశారు ఫస్ట్. ఇప్పుడు అరుంధతి బంధిస్తామని ఏదైతే దశాంబిలో పెడుతూ ఉంటుందో అంటే దాంట్లో అమ్మగారి యొక్క ఆలోచన విధానం ఉన్నట్లుందంటారా? ఖచ్చితంగా ఉంది. ఆమెనే పెట్టించింది. ఎందుకంటే ఈ మాలమాదిగల కాంట్రడిక్షన్స్ మాదిగలను రానిచ్చే ఇది లేదు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘాలలో అంతా మాలలకు సంబంధించిన ప్రమోషన్లు, మాలలకు సంబంధించిన ఉద్యోగాలు, ఇదంతా రాజకీయ నాయకులు చేశారు. మామూలు కార్మికులు, ఉద్యోగులు వీళ్ళు కాదు. వాళ్ళు చేసిన దానికి మాదిగలకు ఎక్కడ కూడా ఆ ఉద్యోగాలలో, ప్రమోషన్లలో న్యాయం జరగట్లేదు. కాబట్టి వాళ్ళ కోసం ఎందుకు చేయడము? వాళ్ళ మీద నమ్మకం ఉంటే ఉండని, కానీ వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నప్పుడు మీరే ఆర్గనైజ్ కావాలి, మీ బాధలు మీరే మాట్లాడుకోవాలని మాదిగలను ఆర్గనైజ్ చేసింది. అట్లాగే మాదిగలు ఇంకా చిందు వాళ్ళని, మాదిగ జంగాల వాళ్ళని పట్టించుకున్నప్పుడు వాళ్ళని కూడా ఆర్గనైజ్ చేసింది.
వాళ్ళని కూడా ఆర్గనైజ్ చేసింది. ఇంకా ఈ దళిత కులాలలో ఉండే మగవాళ్ళు వాళ్ళ రాజకీయాలే వాళ్ళకు సంబంధించిన లీడర్షిప్ ఉన్నప్పుడు ఆడవాళ్ళని కూడా వాళ్ళు ఏదో అవకాశాలు ఇస్తారని చూడొద్దు, మీరే వెళ్ళి ఇట్లా చెయ్యాలని చాలా మంది రాజకీయ నాయకులకు ఆమె మెంటర్. ఏ నాయకులకి? విమెన్ లీడర్స్. ఇప్పటికి చాలా మంది ఆమె మాకు అది చెప్పింది, ఆమె మాకు అది చెప్పింది అని చెప్పి చాలా మంది మాట్లాడతారు. అయితే ఆమె బతుకున్నంత కాలంలో ఒక పని చేయాలనుకుంది ఆమె. ఏంటంటే ఈ దేశంలో జరిగే కల్తీకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేయాలని ఆమె డ్రీమ్. కల్తీ అన్నంటే ముందు ఎఫెక్ట్ అయ్యేది పేద ప్రజలు. ఎందుకంటే గొడ్డు కారం పొడి తినాలన్న దాంట్లో ఇంకేదో కల్తీ వస్తుంది. కాబట్టి దాని వ్యతిరేకంగా ప్రజలంతా మూవ్మెంట్ చేయాలంటే ఇట్లా వెనుకబడ్డ వాళ్ళు, స్త్రీలు వీళ్ళందరూ కూడా ఉండాలి అని ఆమె కోరుకుంది. ఇంకొకటి దళితులు ప్రతి ఒక్కరు ప్రొఫెషనల్స్ ఉండాలని కోరుకుంది ఆమె. ప్రొఫెషనల్స్ గా ఊరికే మీద బ్రోకర్ రాజకీయాలు చేసుకుంటా కాదు, మంచి ప్రొఫెషన్ అయినప్పుడే మంచి పొలిటీషియన్ అవుతాడు అని ఆమె కమ్యూనిటీ హాల్స్ ను స్టార్ట్ చేసింది. అడ్డగుట్ట కాడి నుండి పార్సిగుట్ట కాడి నుండి ఎక్కడ పోయినా కమ్యూనిటీ హాల్స్ ఉండాలి. దాంట్లో వృత్తి విద్యా కోర్సులను పెట్టాలి. కొంత గవర్నమెంట్ నుండి డబ్బు తీసుకోవాలి, ఫండ్ కొంత నేనిస్తా, ఏ లీడర్ నేనిస్తాను రాడు, కానీ ఆమె నేనిస్తా, కొంత గవర్నమెంట్ నుండి తీసుకుందాం. కమ్యూనిటీ హాల్ ని మనం అందరం కూడా మన కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం మనము ఉపయోగించుకోవాలి, నలుగురు కలిసి మన భవిష్యత్తు గురించి మాట్లాడుకోవాలని చెప్పి ఆమె చేసింది. మళ్ళీ ఇంకొకటి, ఆమె మద్యాన్ని సీరియస్ గా వ్యతిరేకిస్తుంది, సినిమాలను అసలు చూడదు. ఇది ఒక రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణాలు. ఇప్పుడు మద్యం లేనిది ఎలక్షన్స్ జరగవు, మద్యం తాగిన నాయకుడే లేడు, సినిమాలు చూడని నాయకులే లేడు. కాబట్టి వ్యవస్థ మొత్తం కూడా ఈ వ్యక్తిత్వానికి భిన్నంగా ఉంది. కాబట్టి ఆ వ్యవస్థలో ఎక్కడ కూడా ఆమె ఇమడలేకపోయింది. కాబట్టి ఉద్యమాలలోనే ఫోర్ ఫ్రంట్ లా కనిపిస్తుంది ఆమె. ఒకసారి సుజాత మేడం గారు, ఇప్పుడు సదలక్ష్మమ్మ గారి యొక్క ఆశయాలు సిద్ధాంతాలని రాబోయే తరాలకు, ముఖ్యంగా దళితులు కానీ అందులో దళిత మహిళలని ఏ రకంగా ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంటుంది? అంటే అమ్మగారి యొక్క జీవిత చరిత్ర కానీ ఆమె ఆలోచన విధానాన్ని కానీ నేటి తరం వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటే బాగుంటుందో దాని మీద మీ యొక్క ఆలోచన. ఇక్కడ ఇంకా శ్యామల ఇంతకుముందు పాలిటిక్స్ గురించి మాట్లాడారు. పాలిటిక్స్ లో సదాలక్ష్మి పాత్ర గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఆమె ఎవరైనా సరే మన వాళ్ళు ఒక ఎమ్మెల్యే అయ్యారంటే, అంటే మన మాది కులం నుంచి ఎవరైనా ఒక ఎమ్మెల్యే అయితే వెంటనే వెళ్ళి కలవండి అని చెప్తుంది. ఎందుకు అంటే వాళ్ళని కలవడం అనేది వాళ్ళకి ఇచ్చే మనకు రెస్పెక్ట్. ఏందులో మనడు ఎమ్మెల్యే అయితే మనకేంట్లే అనేది కాకుండా నిరాసక్తికి ఉండకూడదు అనేది. అలాగే మనం వాళ్ళని గౌరవించడంతో పాటు మన కమ్యూనిటీకి పనికొచ్చే విధంగా వాళ్ళని ఉపయోగించుకోవాలని చెప్తుంది. అది చాలా ఇంపార్టెంట్. మనలో చాలా మంది చెయ్యని పని కూడా అది. మన వాళ్ళు అంటే పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఎలా ఉపయోగించుకోవాలో మనలో చాలా మందికి తెలియదు. కానీ ఈమె దాన్ని చాలా స్ట్రెస్ చేసి చెప్తాడు, నేనున్నాను, నేను పొజిషన్ లో ఉన్నా, మాకు ఈ పవర్ ఉంది, మీరు మమ్మల్ని ఉపయోగించుకోవడం కూడా మీరు తెలుసుకోవాలి, అలాంటప్పుడే మన కమ్యూనిటీకి మంచి జరుగుతుంది అని చెప్తాడు. అలాగే ఇంకా చాలా విషయాల్లో మనకి రాజ్యాధికారం గురించి కూడా చాలా ఒక గొప్ప విషయం చెప్తాడు. ఎంతసేపు మనం చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు మన దళిత ఉద్యమకారులు. దేని మీద అంటే మన పెళ్లిళ్ళకి దేశవాళ్ళు ఎందుకు రారు, అది పెద్ద సమస్య కింద దాని మీద డిస్కషన్లు పెట్టడము, లేకపోతే హిందూ టెంపుల్స్ లోకి ఎంట్రీ గురించో ఇలాంటి విషయాల మీద డిస్కషన్లు పెట్టడం కానీ వాటి మీద పెద్దగా ఆలోచించడం కానీ చాలా అనవసరం అని అంటున్నాను. అని స్ట్రైట్ ఫార్వర్డ్ గా మనం రాజ్యాధికారము, మనకు కావాల్సింది రాజ్యాధికారం, దాని గురించే మనమంతా శ్రమించాలి అని చెప్తాడు. అలాగే మిగతా విషయాల్లో కూడా కేటగిరైజేషన్ ఇప్పుడు కానీ అని చాలా ఫోర్స్ఫుల్ గా ఒక లీడర్ రావాలి అంటే ఒక యంగ్ జనరేషన్ ఎంతగా పవర్ఫుల్ గా ఉంటే అంత మంచి లీడర్షిప్ వస్తుంది, అంత మంచి మూవ్మెంట్ వస్తుంది. దాన్ని ఆమె యంగ్ జనరేషన్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తుంది. వాళ్ళని ఒక మంచి లీడర్స్ గా తీర్చిదిద్దడానికి ఆమె చాలా చాలా వెతుకుతాడు మంచి లీడర్స్ కోసం. అందులోనే ఆమె చాలా మంచి
లీడర్స్ ని పట్టుకొని ఆ లీడర్స్ ని ఉద్యమం వైపు నడిపించింది. అలాగే ఆమె మిగతా విషయాల్లో కూడా ఈ మిడ్ క్యాప్ లాంటి విషయాల్లో, మిడ్ క్యాప్ లో పబ్లిక్ సెక్టార్స్ లో ఈ నాదిగలకు జరిగే అన్యాయాన్ని ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్ గానే చీఫ్ మినిస్టర్ తో గొడవ పడ్డం కానీ ఫస్ట్ టైం ఆమె ఒక రిఫరెండం ఇస్తుంది చీఫ్ మినిస్టర్ కి కేటగరైజేషన్ మీద. అలాగే ఆమె ఒక్క యంగ్ జనరేషన్ కేవలం కాకుండా ముఖ్యంగా మహిళలకి ఆమె చాలా ఆదర్శప్రాయంగా నేను అనుకుంటాను. ఆమె నుంచి నేర్చుకోవాల్సింది ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్. ఆమె లైఫ్ అంతా కూడా ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఫైట్ చేసిన మనిషి. ఎక్కడా కూడా కులం పరంగా కానీ ప్రాంతీయ పరంగా కానీ స్త్రీ అన్న చెప్పి ఎవరైనా చిన్న చూపు చూస్తే ఆమె అస్సలు సహించేది కాదు. ఎక్కడికక్కడ నిలదీసేది. ఆ నిలదీసే తత్వాన్ని ముఖ్యంగా మన స్త్రీలు, ముఖ్యంగా దళిత స్త్రీలు ఒక ఆమె యాటిట్యూడ్ ని ఒక గైడింగ్ ప్రిన్సిపల్ గా తీసుకోవాలని నేను అనుకుంటాను. ఆ కాన్ఫిడెన్స్, ఆ ధైర్యం మనకు లేకపోతే మనం ఎప్పటికీ కూడా ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద జాబ్స్ చేస్తున్నా కూడా ఒక వల్నరబుల్ పొజిషన్ లోనే ఉండిపోతాము. అలా కాకుండా ఇప్పుడందరూ ఎంపవర్మెంట్ అని మాట్లాడుతున్నారు, కానీ అది ఆమె ఆ ఎంపవర్మెంట్ ని ఎప్పుడో సాధించింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది అంటే అప్పట్లో గ్లోబల్ ఏజెన్సీస్ లేవు, ఎన్జిఓలు లేవు, ఎలాంటి ప్రచారం లేదు. ఆమె తనంతటి తానే ఎంపవర్ అయ్యింది. అది చాలా గొప్ప విషయం. అలాగే మన స్త్రీలు చాలా మంది ఇలాంటి పొలిటికల్ లీడర్స్ అంటే పాలిటిక్స్ అంటేనే ఒక హెజిటేషన్. వాళ్ళకి పాలిటిక్స్ అంటే అదేదో వాళ్ళకి సంబంధించిన విషయం కాదన్నట్టుగా ఉంటారు. కానీ ఒక పాలిటిక్స్ ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా ఒక పొజిషన్ కి రాగలని సభాలక్ష్మి నిరూపించారు. ఆమె నుంచి స్త్రీలు కూడా ఎంతో నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. అలాగే సత్యనారాయణ గారు, ఫైనల్ గా ఇప్పుడు మీరు ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే మామూలుగా ఇప్పటి వరకు నాకు అవగాహన వరకు కూడా మీరంగా చెప్పినట్టు మహిళా పొలిటీషియన్స్ అంటే మాక్సిమం భర్త సపోర్ట్ తోనే రాజకీయాల్లోకి వస్తారు. మన ముఖ్యంగా ఏంటంటే సార్ దళితులు రాజకీయాల్లో రావడము, వచ్చినా ఇండిపెండెంట్ గా తన వాయిస్ వినిపించడము అది పురుషులకే చాలా కష్టమైన పని. ఒక మహిళ అయ్యండి తన పొలిటీషియన్ కావడము, ఇటు భర్త సపోర్ట్ లేకుండా అంటే ఇలాంటి లేకుండా అంత ధైర్యంగా ఆనాటి రాజకీయాలు నడిపించగలిగింది. తన యొక్క పాత్ర ఇటు దళితుల పట్ల కానీ మహిళల పట్ల కానీ ఒక వాయిస్ వినిపించగలిగింది అంటే మీరు కుటుంబ సభ్యులుగా దగ్గరగా చూసుంటారు. అంటే ఒకసారి ఆమె యొక్క ఆలోచన విధానం కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎదుర్కొనే విధానంలో మీరు కొద్దిగా చెప్తే బాగుంటుంది సార్. ఇప్పుడు ఈ ఏబిసిడి వర్గీకరణ జరిగే ముందు నేను 1983 సంగతి చెప్తున్నాను. అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉంటారు. దీని తర్వాతనే తెలుగుదేశం స్టార్ట్ అయింది. సో లక్షల మందితో నిజాం కాలేజీలో ఆది జాంబా మీటింగ్ పెట్టినాడు, లక్షల మందితో. అప్పుడు కర్ణాటకలో ఉన్న మంజునాథ్ అనే మినిస్టర్ వచ్చాడు. అక్కడ చాలా మంది మినిస్టర్లు ఉన్నారు స్టేజ్ మీద. ఈవిడ మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఏ విధమైన వివక్ష జరుగుతుంది ఈ రెండు కులాల్లో అన్నదానికి చాలా కొన్ని దృష్టాంతాలు, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ చెప్పింది. అక్కడ ఆ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ పబ్లిక్ సెక్టార్లో ఈసీఐఎల్లో కానీ బిహెచ్ఎల్లో కానీ తర్వాత ఇక్కడ హెచ్సిఎల్లో కానీ ఏ విధంగా బాహాటంగా ఒకే ఒక సెక్షన్ తీసుకుని వాళ్ళని ఉద్యోగాలు చేసి వాళ్ళకి ఎంపవర్మెంట్ చేశారు. ఈ సెక్షన్ ని పట్టించుకోనే లేదు. నేను పేరు చెప్పదలుచుకోలేదు. ఒకటేంటంటే 2 రకాల కళాలు వాడేవాళ్ళట. రెండు కలర్స్. ఒక కలర్ పెన్ను మాలలకు, కలర్ పెన్ను మాదిగలకు. మాలల కలర్ పెన్నుకు ఉద్యోగాలు దొరికేవంటే మాలల కలర్ పెన్ను వాపసు వచ్చేవారట. ఆవిడ చాలా దీని విషయంలో చాలా బాధపడింది సార్. నన్ను చాలా ఆప్యాయంగా బెటా అని పిలిచేది. బెటా ఎక్కింది, ఈ బాధితులు ఎంతమంది ఎంప్లాయ్మెంట్ అవ్వట్లేదు, ఎక్కడ చూసినా కానీ మాలకి స్థానం దక్కుతున్నాయి. దీనికి ఒక మన ఎస్సీ దాంట్లోనే ఒక వర్గీకరణ ఎట్లాగైతే బీసీలో వర్గీకరణ ఉందో, బీసీలో ఉంది కదండి, ఏబీసీ ఉంది బీసీలో, ఆ విధంగా ఎస్సీలో కూడా వర్గీకరణ చేసి తర్వాత వీళ్ళు మరీ వెనకబడిన ఈ 4 కులాన్ని తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలని ఆవిడ ఆ రోజు మీటింగ్ లో మాట్లాడిన తర్వాతనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆమె వారు.
కోనేరు రంగారావు వాజ్ మినిస్టర్, బట్ హీ వాజ్ మేడ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్. అంటే ఈ త్యాగాల వల్ల ఫలితాలు అనుభవించిన వాళ్ళని చరిత్రలో వీళ్ళని మర్చిపోయారు చాలా మటుకు. చాలా మంది మర్చిపోయారు. ఇప్పుడు ఎంపీలు కాకుండా మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు కూడా ఈయన మర్చిపోయారు. తర్వాత ఉద్యోగంలో ఈయన ఎంతో బాధపడేదంటే చాలా చాలా నాతో పంచుకునేది. తర్వాత ఎప్పుడైతే ఈ సంజయ్ గాంధీ వల్ల కాంగ్రెస్ ఈ విధంగా దెబ్బతిన్న తర్వాత బాబు జగ్జీవన్ రామ్ బయటకు వచ్చినప్పుడు బాబు జగ్జీవన్ రామ్తో ఈవిడ కూడా బయటకు వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే ఒక పార్టీ వీళ్ళు పెట్టి, తర్వాత నేను సిద్దిపేట ఎలక్షన్స్ లో నేను తిరిగితే నేను పబ్లిక్ లో ఇట్లా పట్టుకొని తీసుకెళ్తుంటే నీ కొడుక అంటే నాకు అన్ని నా కొడుకు కదా. షీ సచ్ ఎ బ్రాడ్ మైండెడ్. తర్వాత చాలా చిన్న చిన్న ట్రివియల్ విషయాలు చెప్తాను. ఢిల్లీకి పోతే నాకు జీన్స్ ప్యాంట్ కొనుక్కొస్తుండే. సచ్ ఎ నైస్. నాతో చాలా సాన్నిహిత్యం ఉంది. నా దగ్గర అంతా లిటరేచర్ ఉంది. మీరు ఇంకొక 6 నెలలు అయితే నా ఇంగ్లీష్ వర్షన్ బయటకు వస్తుంది. అదొక బాంబు లాగా వెళ్తుంది. ఐఎమ్ వెరీ షూర్ దట్ ఇట్ విల్ బి లైక్ ఎ బాంబ్. ఎందువల్లంటే ఈవిడ పైన జీవితం అంతా ఎంత వివక్ష జరిగిందనంటే, కుటుంబంలో ఉన్న వివక్ష నేను చెప్పలేనది, నేను రాస్తాను, చెప్పదలుచుకోలేదు. ఈ వివక్ష ఏ విధంగా ఉంది, భర్త సమక్షంలో ఉండి భర్త ఏం చేయలేదు. భార్యకు జరిగే అవమానాలు భర్త చాలా సీరియస్ గా తీసుకుంటాడు. భర్త భార్య పెళ్ళైనప్పుడు ఇద్దరు ఒకటే కదా. ఆవిడకి అవమానం జరిగితే నాకు అవమానం జరిగితే వేరేనా, కానీ సింప్లీ స్పెక్టేటర్. ఐఎమ్ వెరీ సారీ టు సే ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. వీటన్నిటినీ తట్టుకొని ఆవిడ పాలిటిక్స్ పిల్లి నర్సింగ్లో ఉంది. ఆయన అంటారు బొలారంలో పిల్లి నర్సింగ్లు, తర్వాత ఈ 555 చేసిన ఎవరు అది ముదిగొండ లక్ష్మయ్య, వీళ్ళందరూ ఆమె మెంటార్స్. బట్ ఇన్ ద బిగినింగ్ హర్ హస్బెండ్ మైట్ హ్యావ్ ఎంకరేజ్డ్, బట్ వెన్ షీ అటైన్డ్ సమ్ పొజిషన్స్ హీ స్టార్టెడ్ putting some pokes. తర్వాత he was, I am saying, I don't have any, because personally I have seen, he started discouraging. ఎట్లెట్లా ఆవిడ పేరు వస్తా ఉంటే అట్లా భరించలేకపోయిండు. ఈ వివక్ష అనేది ఆయనలో హిందూ మత ఫ్యాసిజం వల్ల వచ్చిందని నేనంతా అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, బట్ ద హిస్టరీ విల్ టెల్ ఆల్ దోస్ థింగ్స్. తర్వాత గోపిశామల గారు వాళ్ళిద్దరు కూతురు ప్రస్తావన చాలా లేదంటారు. దాన్ని నేను పూర్తిగా వేస్తున్నాను. ఐఎమ్ సప్లిమెంటింగ్ దట్. మా ఆవిడ పుస్తకంలో నా పేరు ఎక్కడన్నా ఉంది దీంట్లో అని అన్నది. తర్వాత మా మరదలు కూడా అన్నది ఏంటి ఆ పేరు అలాగే అందుకంటే కూడా పిల్లలు ఎంతమంది అడిగినప్పుడు కూడా కన్ఫ్యూజ్ మొగం చూశారు. అంటే ఈ పుస్తకంలో చాలా విషయాలు ఇమిడి ఉన్నాయి, కానీ తన పర్సనాలిటీని ప్రొజెక్ట్ చేయాలని, దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. యూనో, మా ఫాదరు ఆయనకు కాలేజ్ రాయడం చదవడం వచ్చు. 3 డాక్టర్లకి పిల్లలను ప్రొడ్యూస్ చేసిన ఆయన. మై ఫాదర్ బాలయ్య అన్న పుస్తకం రాశాను ఇంగ్లీష్లో, హార్పర్ కాలిన్స్ వాళ్ళు ప్రచురించింది. అది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. అమెరికాలో, తర్వాత యూకేలో ఎక్కడెక్కడ నన్ను ఇన్వైట్ కూడా చేస్తున్న టాక్ ఇవ్వమని. దాన్ని తెలుగులో అనువాదించబడింది. మన హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు చేశారు. కన్నడంలో అయింది, ఇప్పుడు హిందీలో వస్తుంది జనవరి ఫిబ్రవరిలో. ఆ పుస్తకం చూసినాక చాలా అంతగానే వచ్చింది నాకు కొందరు సభ్యులు. సరే అది వేరే సంగతి అని, బట్ ఆఫ్ ఆల్ షీఈస్ ద ఓన్లీ మై ఐడల్ ఐ కెన్ సే. బికాస్ నాకు చాలా సన్నిహితం. ఏం బెటాలి ఎంత మన తెలంగాణ కడుపు నిండా వలకరిచ్చింది రానంటే చూడు, అట్లా నాకు చాలా ఆప్యాయత ఉండేది. శంషాబాద్ లో కూడా ఉన్నాం మేము కొన్ని రోజులు, చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఒకటేంటంటే షీఈ్ అన్క్వశ్చనబుల్ లీడర్. యూ కెనాట్ క్వశ్చన్ బికాస్ యూ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ అన్ఫేర్. యాజ్ ఫార్ అవర్ పొలిటికల్ కెరీర్ ఈజ్ కన్సర్న్, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ ప్లేన్ మిర్రర్. ఒక్క మచ్చలు ఉన్నాయి ఆవిడలో. అందరూ ఇప్పుడు నన్ను అంటారు, అరే మీ అత్త మినిస్టర్ బిల్డింగ్ లేవా, నీకు అది లేవా, ఇది కూడా అని అంటారు. నేనంటాను మా అత్త పేరు నాకు అలా సో ఆ విధంగా చాలా సున్నితమైన విషయాలు, చిన్న చిన్న విషయాలు. అండ్ పని పెద్దదైనా చిన్నదైనా మనసులోకి చేయాలి బిడ్డ అంటుండే.
ఈయన కూడా చాలా మనసు వ్యక్తి చేయాలి, చిన్న పని అయినా పెద్ద పని అయినా మనసు వ్యక్తి చేయాలని. తర్వాత రామానంద తిట్టు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఆవిడకి పాలిటిక్స్ లో పొలిటికల్ లీడర్స్ ఈవిడ చాలా మందిని ఎన్కరేజ్ చేసింది. ఈరోజు రాజనరసింహ గారి కొద్ది దామోదర్ రాజనరసింహ ఇక్కడ మన అదేమో ఓల్డ్ సిటీలో ఈవిడ ఉండేది, ఓల్డ్ సిటీలో సుల్తాన్ షాహి అక్కడికి వచ్చి మా ఊళ్ళో ఎత్తుకోవాలట, ఉత్తరప్రదేశ్ చేసేవారట. ఆయన కోట్లు సంపాదించిన తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఇల్లు పెడితే అప్పుడు చెప్పింది రాజనరసింహ ఇక్కడ కట్టకు నువ్వు ఇల్లు ఇంకెక్కడన్నా కట్టుకో, ఇవన్నీ మంచి లక్షణాలు కావు. తర్వాత సరే ఇక ఆవిడ కన్విక్షన్స్ ఆవిడకున్నాయి, ఆవిడ కన్విక్షన్స్ ప్రకారమే ఆవిడ ఎప్పుడు ఆవిడ కన్విక్షన్స్ కాంప్రమైజ్ అయితే చేయలేదు. సో ఇది నాకు తెలిసిన సుదీర్ఘంగా 33 ఏళ్ల నా ప్రయాణంలో చాలా విషయాలు జరిగింది. ఆ విషయాలన్నీ రాస్తా ఉన్నాను నేను. కానీ పొలిటికల్ గా చెప్పాలి కదా, పొలిటికల్ అంటే ఇట్స్ ఎ పబ్లిక్ అఫేర్. కాబట్టి పొలిటికల్ గా ఆవిడ రెండో టర్న్లు ఉండగలిగింది. ఎందువలనంటే ఒకటే ఆమె కంటెంపరీ పాలిటిక్స్ లో ఇమడలేకపోయింది. ఇప్పుడు ఎట్లయితే వెంకటస్వామి గారు, రాజనరసింహ గారు వీళ్ళంతా కంటెంపరీ పాలిటిక్స్ లో ఎట్లా ఇమిడి వచ్చిందో అంటే టైంని బట్టి వాళ్ళ కన్విక్షన్స్ మార్చుకున్నారు. కానీ ఆవిడ ఒకటే కన్విక్షన్స్. ఎన్టీఆర్ దగ్గర అదే కన్విక్షన్స్, ఇవాళ ఎన్టీఆర్ దగ్గర బాబు జగ్జీవన్ స్టాఫ్ నిజాం కాలేజీ ముందర ఉన్నాయంటే ఆవిడ కృష్ణలో ఉంది. ఆవిడ చెప్పేది, ఆవిడ అడ్వైజ్ చేస్తే ఎన్టీఆర్ చాలా చక్కగా ఉన్నాడు. ఆవిడ అంటే మీకు గుర్తులేదమ్మా, మీరు ఎండోమెంట్ ఉన్నప్పుడు నేను ఇప్పుడున్న స్థలం అంతా మీ ఎండోమెంట్ దాంట్లో ఉండే, మీరు అసలు మమ్మల్ని చూడలేదు, ఏం లేదు, సింప్లీ సైన్ బోర్డు పడేసిండ్రు, అంత గొప్ప చరిత్ర. ఎండోమెంట్ మినిస్టర్ ఉంటే నేను సైన్ దగ్గర పెడితే ఆడ ఎవరు వస్తే దాన్ని చూస్తుంటాడు. అట్లా కాకుండా సింప్లీ జస్ట్ సైన్ అండ్ సెండ్ ద ఫైల్. సో అలాంటి ఆవిడ పర్సనాలిటీ ఇట్ ఇస్ ఎ టవరింగ్ పర్సనాలిటీ. ఇప్పుడు పోయిన తర్వాత ఆడకే ఇంత ఫంక్షన్ చేస్తా అంటే దట్స్ ఆల్ హోక్స్, దట్స్ అ బోగస్. సో కాబట్టి ఆవిడకు నిజమైన వారసులు నేను గోవిశాలని అని నేను అనుకుంటున్నాను. తర్వాత మేడం శ్యామల మేడం, మీరు ఇది తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ ఉద్యమం వస్తున్నప్పుడు మన తెలంగాణ కాంగ్రెస్ అని పార్టీ పెట్టడం జరిగింది అమ్మగారు. అంటే ఆ ఉద్యమం పట్ల ఒకవైపు తెలంగాణ ఉద్యమం, ఇంకోవైపు దళితుల ఉద్యమం, దాంట్లో ముఖ్యంగా మరి మాదిగల ఉద్యమాల్లో ఉండడం ఉండేవారు కదా. అయితే మనకు ఇంత గొప్ప దళిత నాయకురాలు అమ్మగారు ఉన్నారు. అంటే మన హైదరాబాద్ నుంచి తీసుకుంటే నాటి మన భాగ్యరెడ్డి వర్మ గారి నుంచి కానీ ఇతర వీళ్ళందరూ ఉన్నారు. కానీ వీళ్ళకంటే కూడా మనకు నాట సైడ్ ఉన్న దళిత నాయకులే ఎక్కువ పేరు రావడం కానీ వాళ్ళని మనం ఎక్కువ ఆరాధించాలి. ఇంత గొప్ప చరిత్ర ఉంది, ఇంత గొప్ప దళిత ఉద్యమాలు చేసిన వీళ్ళని మరి మంచి వెలుగులోకి తీసుకొచ్చి వీళ్ళ జీవిత చరిత్ర కూడా రాబోయే భవిష్యత్తు వాళ్ళకి మన పిల్లలకు తెలిసేలాగా ఉండాలంటే నేటి ప్రభుత్వం, ముఖ్యంగా తెలంగాణ ఏర్పడేటువంటి తెలంగాణ ప్రభుత్వం అమ్మగారు తెలంగాణ కోసం ఉద్యమం చేశారు కాబట్టి నేటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలో మన హైదరాబాద్ ముఖ్యంగా తెలంగాణ దళిత నాయకుల కోసం ఏ రకంగా తీసుకుంటే భవిష్యత్ తరాలకు వీళ్ళ యొక్క జీవిత చరిత్ర తెలుసుకునే అవకాశం ఉంటుంది. సుదీర్ఘంగా మీరు మాట్లాడి ఈనాటి సమావేశాన్ని ముగిసామక్క, ఎందుకంటే మీరు బుక్ రాశారు కాబట్టి కొద్దిగా ఎక్కువ టైం తీసుకొని దీని గురించి వివరంగా మీరు ఉపన్యాసించాలని కోరుకుంటున్నాం. ఒక చెప్పారు కదా, సమాజంలో పరిమితం చేయడం అనేది మన అందరికి వెన్నుతో పెట్టిన విద్య, సమాజంలో పరిమితం చేయడం. అయితే ఆమె ప్రతిదాన్ని నేను స్టార్టింగ్ లో చెప్పాను, ఏదైతే మన ముందుకు వస్తుందో దాన్ని కరచాలనం చేయడం. కరచాలనం అంటే ఆమె ఒక ఉద్యమ స్వభావము, ఒక అన్యాయాన్ని ఎదిరించే స్వభావము, అదే టైంలో ఊరికే రోడ్ల మీద ఉండి పోరాటాలు చేసి ప్రొటెస్టులు చేసి ధర్నాలు చేసుడే కాదు, పవర్ లో ఉండాలనేది కూడా ఆమె తత్వం. కాబట్టి పవర్ లో ఉంది, పోరాటాలలో ఉంది. ఎక్కడెక్కడ కనిపిస్తుంది మనకు? తెలంగాణ పోరాటంలో కనిపిస్తుంది, మాదిగ దండోరలో కనిపిస్తుంది. కాబట్టి ఆమెను ఏమంటారంటే ఇవి మాదిగొల్ల లీడరు అనేస్తారు, లేకపోతే తెలంగాణ లీడరు, ఈ టైపు అంటే లిమిట్ చేయడం. కానీ ఆమె రకరకాల డైమెన్షన్స్ ఆమె లైఫ్ లో మనం చూస్తాం. మాదిగొల్ల లీడరు కరెక్ట్, కానీ ఆమె లైఫ్ స్టైల్, ఆమె విజన్ చూస్తే ఏ రెడ్డోళ్ళైనా ఏ బాపనోళ్ళైనా
ఆమె చెప్పిన పద్ధతి, ఆమె నడవడి, ఆమె ఆలోచన చూసి మేము కూడా మాది వాళ్ళ దాంట్లో పుడితే బాగుండు అనేటంత గౌరవం వస్తుంది ఆమె చేసే పద్ధతిని. ఇంకొకటి, జగ్జీవన్ రాము స్టాచ్యూను కొట్లాడి పెట్టించింది ఆమె. ఎవరు ఇప్పుడు ఉన్న నరసింహులు ఎవరైతున్నారో, మోత్కుపల్లి నరసింహులు, ఆయనను భుజం మీద చెయ్యేసి నువ్వు ఉంటే ఉండు కాదు, ఇట్లాంటి పనులు చెయ్యాలని చెప్పి స్టాచ్యూ పెట్టించిన ఈమె తర్వాత అది. కానీ అంతకుముందు అంబేద్కర్ స్టాచ్యూ, దాని చరిత్ర మనం తెలుసుకోవాలి. అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడము, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి దళితులంతా వెళ్లడము, దండలేయడము, అంబేద్కర్ యొక్క జయంతిని ఇక్కడ జరపడము చాలా గొడవల మధ్య జరిగినాయి. ఈమె కాంటెంపరీ లీడర్లు వేముల కుర్మయ్య, బొజ్జ అప్పలస్వామి, వీళ్ళందరూ కాంగ్రెస్. బొజ్జ అప్పలస్వామి ఒక్కరు కాదు కానీ మిగతా వేముల కుర్మయ్య వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ. అయితే అప్పుడు అంబేద్కర్ వివాదం కదా, అంబేద్కర్ ను కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడూ నచ్చలేదు. కాబట్టి అంబేద్కర్ మీటింగ్ కి ఏ దళితులు వెళ్ళకూడదని కాంగ్రెస్ పార్టీ కండిషన్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ అంటే టోటల్ కాంగ్రెస్ పార్టీ అనలేము, కాంగ్రెస్ లో ఉన్న రెడ్డిలు, సంజీవరెడ్డి, వీళ్ళందరూ వాళ్ళు డైరెక్ట్ చెప్పారు కదా. ఎట్లా చెప్పిరో అది కన్వే అయింది దళితులకి, దళిత నాయకులకు కన్వే అయింది. ఎవరు వెళ్ళడానికి సిద్ధంగా లేరు. ఆయన ఇక్కడ మొట్టమొదట ఆది హిందూ భవనంలో అంబేద్కర్ జయంతి జరిగింది. మొట్టమొదటి జయంతి ఆది హిందూ భవనంలో జరిగింది. అయితే దానికి దళిత నాయకులు ఎవ్వరు పోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకు అంటే అంబేద్కర్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం, మనమేమో కాంగ్రెస్ లో ఉన్నాం. ఆ అంబేద్కర్ జయంతి మీటింగ్కి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి తీసేస్తారు అని ప్రచారం అయిపోయింది. ప్రచారం అయిపోతే అందరు చెవులు కొరుక్కుంటే ఎట్లా పోవాలని మనసులో ఉంది. కానీ ఎట్లా వెళ్ళడము అంటే ఈమె అదేం పట్టించుకోకుండా డైరెక్ట్ జయంతి కాడికి వెళ్ళిపోయింది. జయంతి కాడికి వెళ్ళిపోయి అక్కడ ప్రోగ్రాం కంప్లీట్ చేసి ఆది హిందూ భవనంలో మళ్ళీ గాంధీ భవనానికి వచ్చింది. ఆమె గాంధీ భవనానికి వచ్చే వరకు ఈమెను చూసి అందరూ సాటుంగా గుసగుసలు పొయ్యొచ్చింది. ఇప్పుడు ఏమంటారో వాళ్ళు, అక్క ఈమె వేముల కుర్మయ్యకు వీళ్ళందరూ కూడా పొయ్యొచ్చింది, ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటారో పొయ్యైతే వచ్చింది, మొండిది. ఆ లెవెల్లో ఆమె అనేది ఎవరి మాట అయినది, ఎవరు లెక్క చేయదు, మొండిది. ఈ టైప్ లో ఎందుకు అవసరమా మనకు, ఆ లెవెల్లో నడిచింది. అయితే ఈమె అప్పుడే సంజీవరెడ్డి వీళ్ళనేం కొట్లాడేది కాదు ఆమె. డైరెక్ట్ సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, చెన్నారెడ్డే, ఈమె ఫైట్ అంతా వాళ్ళ మీదనే. అయితే మీరు వేరే పార్టీ, మేము వేరే పార్టీ, ఎవరమైనా మీరు మీ కుటుంబాలకు సంబంధించిన, మీ ఇండ్లకు సంబంధించిన పండుగలకు మీరు వెళ్ళరా, ఏమయ్యా సంజీవరెడ్డి అని అడుగుతుంది అన్నట్టు. అంటే వెళ్తామమ్మా, ఎందుకు వెళ్ళాము? ఫర్ ఎగ్జాంపుల్ తరిమల నాగిరెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ, నువ్వు కాంగ్రెస్ పార్టీ. తరిమల నాగిరెడ్డి ఇంట్లో ఏమైనా జరిగితే నువ్వు వెళ్ళవా సంజీవరెడ్డి అని అంటే వెళ్తా. ఎందుకు వెళ్ళను? మరి నా జాతి అంబేద్కరు, అది నా కుటుంబము. ఫస్ట్ అటు వెళ్ళిన తర్వాత గాంధీ భవనానికి వస్తా నేను. మా వాళ్ళు ఏందో గుసగుసలాడుతురు అని చెప్తాంటే ఎవరొద్దన్నారు, వెళ్ళాలి, మంచి పని చేసిన, వెళ్ళాలంటే అప్పుడు వీళ్ళందరూ పొలవమని ఆది హిందూ భవనానికి వెళ్ళి ఆ ప్రోగ్రాం చేసి వచ్చిర్రు అన్నట్టు. ఆ తర్వాత అంబేద్కర్ స్టాచ్యూని కూడా పెట్టడంలో ఈమె ఫైటే ప్రధానంగా ఉంది. ఎట్లా అక్కడ వెళ్లి దండలేయాలి అని అంటే కూడా మన నాయకులందరూ కూడా ఎవరైనా చూస్తారేమో, రేపటి నాడికి కాంగ్రెస్ పార్టీలో అబ్జెక్షన్ చేస్తారేమో, ఈ టైపే లోపలన్నీ. ఇప్పుడు ఇంకా మెట్లున్నాయి, అప్పుడు మెట్లు కూడా లేవట, కానీ దండేయాలి. ఎట్లా? ఈమె దండ పట్టుకొని పోయింది, ఈమె కూడా కొద్దిగా షార్ట్ మేడం. ఎట్లా అంత పైకి దండ ఎట్లేయాలి అని అంటే అందరూ చాలా మంది యూత్ అక్కడ ఉన్నారు. ఏమ్రా చూస్తారు, చేతులు ఇట్లా పట్టండి అని అంటే అందరూ చేతులు పడితే మెట్ల మీద ఎక్కినట్టు ఎక్కి అందరూ చేతుల మీదకి వెళ్లి దండ వేసి దిగి వెళ్ళిపోతుంది అన్నట్టు. అంటే ఒకటి క్రియేట్ చేయడం, ఒకటి స్టార్ట్ చేయడం, ఏం చెయ్యాలి, ఎంతవరకైనా వెళ్ళిపోతుంది ఆమె. శక్తి సామర్థ్యాలు ఏం చూసుకోదు. చెప్పినా కదా,
ఆ చేస్తున్న క్రమంలో సచ్చినామానే. అందుకే ఆమె చివరిలో డబ్బులు లేకపోతే తెలంగాణ ఉద్యమం కోసము గాజులు, ఇంట్లో ఉన్న పూజ సామాన్లు అమ్మేసింది. ఎవరో తులసిరెడ్డి అంట ఆమె శిష్యుడు, తులసిరామ్. ఆయన ఏందమ్మా ఇవి అమ్ముతావు, అందరేమో సంపాదించుకుంటురు, నువ్వేమో అమ్ముతున్నావు, నువ్వు ఇస్తున్నావు కానీ నాకైతే భయం అవుతున్నది పోయి అమ్మడానికంటే. నేను చెప్తున్నా మళ్ళా మాట్లాడకుండా పోయి అమ్మేసేయి. ఆ పైన పేర్లుంటాయి కదా బంగారం మీద ఎండి మీద, ఆ పేర్లుంటే బాగుండదు, వాటిని ముద్ద చేసేయి, ముద్ద చేపించి పోయి అమ్ము, మళ్ళా మాట్లాడద్దు నువ్వు అని చెప్పంటే ఆయన పోయి అమ్ముకొని వస్తే ఆ పైసలను పెట్టి మొత్తం వారం రోజుల్లో ఉద్యమం నడిపింది ఆమె. గౌలిగూడ చమాన్ నుండి రాజ్భవన్ వరకు మంచి దూరానికి రానంత ఊరేగింపులు, టాంగా ఊరేగింపులు, రిక్షా ఊరేగింపు, ఆడళ్ల ఊరేగింపు, పిల్లల ఊరేగింపు, ట్రేడర్స్ ఊరేగింపు, రైతుల ఊరేగింపు, ఎడ్లబండ ఊరేగింపు, ప్రతిరోజు ఒక ఊరేగింపు. అప్పుడే కాల్పులు జరిగినాయి. ఇప్పుడు మన దద్దమ్మ నాయకులు ఏమంటారంటే ఏమర్థం చేసుకుంటారు. అందుకే నేను ఒక్కొక్క మగ నాయకుడు కూడా నాకు ఆమెంత స్టఫ్ ఉన్నోడు కనిపించడు అనేది నేను అవుట్రైట్ గా చెప్పగలను. అప్పుడంట హింసాయుతమైన పోరాటం జరిగిందంటే ఇప్పుడు శాంతియుతంగా జరిగిందంటే ఎవరు చేసింది హింసాయుత పోరాటం? కాసు బ్రహ్మానంద రెడ్డి కాదా? వాళ్ళ నానే దమ్ములు లేవా? ఎంతమందిని ఎట్లా చంపిరు? అప్పుడు చంపినప్పుడు ఆమె పిల్లల్ని చంపుతారా అని చెప్పి పోలీసులను గల్లబట్టి కొట్టిందని చెప్పి కేశవరావు జాదవ్ చెప్తాడు. నువ్వు పిల్లలను ఎందుకు చంపుతున్నావు? నువ్వు ఏమంటున్నారు పిల్లలు? వాళ్ళ చేతిలో ఏమైనా తుపాకులు ఉన్నాయా? ఎట్లా చంపుతావు నువ్వు అని చెప్పి గౌలిగూడ చమాన్ దగ్గర వాళ్ళు చంపేస్తుంటే పోలీసులను గోల చేసి ఆపేసి శవాలనన్నింటినీ ఎవరి వాళ్ళకు చూడాలని చెప్పి అక్కడ ఎవరు తిరగని టైంలో అంత సాహసవంతురాలామే. అగో అది ఎవరు చేస్తారు? మనం ఎక్కడింటాము? తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాళ్ళు ఎవరన్నా డబ్బులు ఖర్చు పెట్టిరా? చచ్చిపోయేటోళ్ళు చచ్చిపోయారు, పైసలు సంపాదించుకుంటోళ్ళు పైసలు సంపాదించుకున్నారు. కానీ నిజమైన లీడరు, తెలంగాణ కల్చరు, తెలంగాణ లీడరు, తెలంగాణ విమెన్ ఎట్లా అంటే సదాలక్ష్మి. ఆమె రోల్ మోడల్ అనేది ఆమె మనకు కనిపిస్తుంది. కాబట్టి ఎవరో ఒకసారి ఒక ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ వెళ్లి, అమ్మా నువ్వు దళిత లీడర్వా అంటే, ఎవరు అది అన్నది? నేను దళిత లీడర్ను కాదు, మాదిగ లీడర్ను కాదు, నేను ప్రజల లీడర్ని అంటది ఆమె. అందుకే రెడ్డులు నా కార్యకర్తలు, విలములు నా కార్యకర్తలు, బ్రాహ్మణులు కూడా నా కార్యకర్తలు. నేను ప్రజల లీడర్ని, నన్నెందుకు మాదిగ లీడరు, మాల లీడరు, దళిత లీడర్ అంటారు? అదే ఒక బ్రాహ్మణ విమెన్ ఉంటే అట్లా అంటారా? బ్రాహ్మణ లీడర్ అంటారా? అంటే నాకు అబ్జర్వ్ చేసినప్పుడు ఇట్లాంటి డైనమిక్ లీడర్స్ అంతా కూడా, ఈమె పొలిటీషియన్ కానీ అంతకు ముందున్న కొంతమంది దళిత నాయకులు, మాల మాదిగ నాయకులు ఎవరైనా కూడా ప్రజల కోసం ఆలోచించే ట్రెండ్ ఉంది. ఏ ఒక్క ఆధిపత్య కులాల నాయకులు ప్రజల కోసం ఆలోచించిన ఆనవాళ్లు లేవు. ఏమైనా వాళ్ళ కోసం ఆలోచించుకున్నారు, వాళ్ళ కమ్యూనిటీల కోసము, వాళ్ళ కులాల కోసం ఆలోచించుకున్నారు. కానీ ప్రజల కోసము, కమ్యూనిటీ కోసం ఆలోచించిన వాళ్ళు మనకు ఆనవాళ్లు కనిపిస్తారు. ఈమె చరిత్ర కనిపిస్తుంది. అట్లనే మనకి ఇంకోటి ఆది హిందూ భవనం అనేది అది ప్రజల కోసం కట్టిన, ప్రజల ఎడ్యుకేషన్ కోసం కట్టింది, వాళ్ళ సొంతిల్లు కాదు అది. కానీ ఏ రామరావు, ఏ టీవీ నరసింహరావు గట్ల ప్రజల కోసం కట్టినా? ఏమైనా సొంత దవాఖాన్లు, సొంత పాఠశాలలు, కార్పొరేట్ బిజినెస్. అది ఇక్కడున్న దళిత నాయకులకు సంబంధించిన ఒక ప్రత్యేకత, వాళ్ళ నేచర్. ప్రజాస్వామ్య సొసైటీ గురించి గాని, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేది కేవలం దళితులే. ఆ కొనసాగింపులో ఈమె మనకు కనిపిస్తుంది. దళితులు ఎట్లా చేయాలి అనే దానికి కూడా ఈమె జీవితమే రోల్ మోడల్. మనసు పెట్టి పనిచేయాలి. ఎందులో అయినా మనసు పెట్టి పనిచేయాలంటే ఒక పొలిటీషియన్లోనే కాదు, అగ్రికల్చర్లో ఉన్న కొంత భూమిలో బ్రహ్మాండమైన అగ్రికల్చర్ చేసింది ఆమె. అసలు ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయిందంటే ఇన్వాల్వ్ అయిపోతుంది ఆమె. కానీ మన వాళ్ళు ఒక్కసారి పని నుండి డిటాచ్ అయ్యి పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతే ఎంత చిల్లర పాలిటిక్స్ అయినా చేసుకుంటూ వెళ్ళిపోతాం. దాని నుండి పక్కకు వచ్చి మనం ఇంకొక ఫీల్డ్ లో ఉండము అనేది మనకు కనిపించదు. కాబట్టి చిన్న చిన్న విషయాలు,
ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎవరైనా అన్యాయం చేసిరంటే అవుట్ రైట్ గా వ్యతిరేకిస్తారు. అందుట్లో నేను ఒక సంఘటన రాసిన. ఒక అమ్మాయిని అన్యాయం చేసిందని తెలిస్తే ఆమె దృష్టికి వస్తుంది, ఆయన కోసం చూస్తాడు, వాడు తప్పిస్తాడు, రాడు దగ్గరికి, కానీ ఆయన కోసం వెతుకుతాడు, 6 నెలలు వెతుకుతాడు, ఎక్కడ కనిపిస్తాడు, ఏ మీటింగ్ లో కనిపిస్తాడు. తీరా ఒక మీటింగ్ లో ఆమె స్టేజ్ మీద ఉంటది, ఆయన మీటింగ్ లో ఉంటారు, నన్నేం గుర్తుపడుతుందిలే అని అనుకున్నాడు ఆయన. కానీ ఎదురుగా చూసిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళేసి పోయి ఆ చెంప ఈ చెంప వాయించి, ఇంకా నువ్వు మీటింగ్ లకు కూడా వచ్చినావురా, నువ్వు ఇట్లా చేసి నీ జీవితంలో ఒక ఆడామెకు అన్యాయం చేసినావు, మళ్ళా పెద్ద ఒక సంక్షేమ నాయకుడు లెక్క ప్రజల బాగా ఆలోచించే లెక్క ఈ మీటింగ్ లో కూడా వచ్చినావా అని చెప్పి లేపి చెప్పిడిసి ఆ చెంప ఈ చెంప వాయిస్తారు. అంటే ఎక్కడ కూడా ఒక ఆడవాళ్ళకు జరిగినా, పిల్లలకు జరిగినా, మగవాళ్ళకు జరిగినా, ఎవరికి జరిగిన అన్యాయాన్ని సహించని గుణం ఆమెలో ఉంది. టోటల్ గా అది ఒక సంఘటన నుండి మొదలుకొంటే టోటల్ గా సమాజం కూడా ఏ అన్యాయం లేకుండా ప్రతి ఒక్కరూ రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఏవైతున్నాయో ఆ హక్కులతోనే బతకాలి. దానికి ఏమేం చేయాలి, మనం ఏమేం చేయాలి అనే దాంట్లో ఆమె చేస్తూ పవర్ లో కూడా మెయిన్ మనకెవరట్లా పవర్ లో ఉండి కొట్లాన్నులు కనిపించరు. అదొక డార్క్ ఏరియా. పవర్ లో ఉన్న నాయకులకు సంబంధించిన సంఘటనలు డార్క్ ఏరియా. ఏమన్నా రాసుకుంటే పివి నరసింహారావు రాసుకుంటాడు, ఇన్సైడర్ బుక్ చూసిరు కదా మీరు, ఆయన ఒకడే రాసుకుంటాడు. కానీ అందుట్లో ఒక మాలలు గాని, మాదిగోళ్ళు గాని, ఒక బీసీలు గాని, ఒక ఆడోళ్ళది గాని ఒక డిగ్నిటీగా రాదు. కొండ వెంకటరంగారెడ్డి బుక్ ఉంది, ఆయన రాసుకున్నాడు, కానీ ఆయన దాంట్లో ఏ మాలల్లో మాదిగోళ్ళు ఎవరు రారు. కానీ ఈమె పుస్తకంలో అందరూ వస్తారు. అది దళితులకు సంబంధించిన నేచరు. దళితుల చరిత్ర అంటే ప్రజల చరిత్ర. కాబట్టి ప్రతి ఒక్కరు పాలిటిక్స్ లోకి వెళ్ళినప్పుడు ఎట్లుండాలి, పాలిటిక్స్ లో ఉన్న నాయకులను బయట పాలిటిక్స్ లో బయట లేకుండా బయట ఉన్న వాళ్ళని ఎట్లా చూడాలి, ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు మనకెట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, పని ఎట్లా చేయించుకోవాలి వాళ్ళతో. ఇంతకుముందు చెప్పారు, మన నాయకుడు ఎవరైనా ఉంటే వెళ్ళి ఒక బొకే, ఒక పువ్వు ఇచ్చి వాళ్ళను కంగ్రాట్స్ చెప్పి రావాలి. ఇగో మేమున్నాము, నువ్వు మా కోసం ఉన్నామని గుర్తు చేయడం, అది అంతే. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, ఆయన అయిండు, ఎవరు గొప్ప, ఆయన ఇంటికి ఆయన గొప్ప అని అంటారు. అది చాలా తప్పు. ఆ యాటిట్యూడ్ దళితులకు ఉండాలి అని చెప్తుంది. అయితే ఎలక్షన్స్ లో తప్పకుండా పాల్గొనాలి, ఓడిపోయినా మానే, కానీ ఒకసారి పాల్గొన్నోళ్ళం అవుతాం. ఆ అనుభవం చాలా ముఖ్యం. అవన్నీ పవర్ కు సంబంధించిన అంశాలు చాలా ముఖ్యం. మళ్ళీ ఇంకొకరు మిమ్మల్ని ప్రమోట్ చేస్తే లీడర్లు కావడానికి ప్రయత్నం చేయకూడదు. స్వతంత్రంగా మీరు ప్రయత్నం చేస్తారు, స్వతంత్రంగా ఎదగాలి, ఒక లీడర్ గా స్వతంత్రంగా ఎదగాలి. అందుకని ఒక సంఘటన ఉన్నది ఇందులో. మంద జగన్నాథం ఉన్నారు కదా ఎంపీ, ఆయన అమ్మతో తిరిగేవాడు. అమ్మ టీడీపీలో ఉన్నప్పుడు రామారావును కాస్త చెప్తే, అమ్మ నాకు టికెట్ ఇప్పి అమ్మ అంటే, నేను ఇప్పిస్తే నీకే చిన్నతనము, అవి పలానా సదాలక్ష్మమ్మ టికెట్ ఇప్పించినాడు, నువ్వు ఎదగాల బెట, నువ్వు ఎదిగి ఇక ఈయన టికెట్ ఇవ్వకపోతే కుదరదు అనే స్థాయికి నువ్వు రావాలి. వచ్చి నువ్వు టికెట్ తీసుకొని ఒక సత్తా ఉన్న నాయకుడిగా ఉంటే నీకు రాజకీయ భవిష్యత్ ఎక్కువ ఉంటుంది. దానికి చాలా కష్టాలు ఉంటాయి, కానీ నిజమైన రాజకీయ జీవితం అట్లా ఉండాలి అని చెప్పి ఆమె చెప్తుంది ఆయనకు. ఆయన అదే ఫాలో అయ్యిండు. ఒడిదుడుకులు అన్నీ తెలుసు, కాంట్రడిక్షన్స్ అన్నీ తెలుసు, ఆయన ఏం చేయాలనో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఒక దగ్గర డ్రాప్ అవుట్ అయ్యే అవకాశాలు ఉండవు, కాకపోతే విరమిస్తారు, కొంతకాలం విరమిస్తారు, కానీ విషయాలు తెలుస్తాయి. అట్లా రాజకీయ జీవితము, ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగాలలో షేర్ ఎట్లా అడగాలని చెప్పి ఆమెకున్నంత ఐడియా నిజంగా నేను ఎవరి దగ్గర వినలేదు. ఇంకొకటి, మన వాళ్ళకి చాలా అనుభవం ఉంటుంది, రాస్తే ప్రతి ఒక్కరిది ఇట్లా అవుతుందేమో. చాలా మంది ఉన్నారు. నేను మీరు ఇవ్వడానికంటే ముందే కొంతమంది జీవిత చరిత్రలు నేను రికార్డ్ చేసిన. అందుట్లో బొజ్జ అప్పలస్వామి మీద రికార్డ్ చేసిన, వేముల కుర్మయ్యేది కొంత రాసుకున్న అసెంబ్లీ డిబేట్స్ లో, దామోదరం సంజీవయ్యేది కూడా నేను కలెక్ట్ చేసిన.
కానీ మనోళ్లకు ఏం రోగమో ఏమో ఈ పుస్తకాలకు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. నాకే ఎవరికి లేని నాకెందుకు, అందరికి ఉండాలి కదా. ఇట్స్ నాట్ మై ఓన్ ఇంట్రెస్ట్, అది కమ్యూనిటీ ఇంట్రెస్ట్. ఆ కుటుంబాలకు కూడా ఉండదు. విషయం ఏంటంటే ఆ కుటుంబాలు ఉంటారు కదా, వాళ్ళు సంపాదించిన భూములకు వారసులు, వాళ్ళు సంపాదించిన ఇండ్లకు వారసులు, కానీ వాళ్ళ జీవిత చరిత్రకు సంబంధించిన అంశాన్ని తీసుకురావాలనే ఇంట్రెస్ట్ లేదు. బతుకున్నప్పుడు వీళ్ళు రాసుకున్నామని వీళ్ళకి కూడా ఉండదు. విషయం ఏంటంటే ఫైనల్ గా ఒక్క నేచర్ అంటే దళితులు ఏమనుకుంటారంటే మాది మేము రాసుకుంటే ఏం బాగుంటుంది, మాది వేరేళ్ళు రాయాలి, అది కూడా ఒక వెనుకబాటుతాను. ఎవరు రాయరు, ఆ సత్యం మాత్రం తెలుసుకోవాలి. ఈ దేశ స్వభావము తెలవాలి, ఈ దేశంలో కుళ్ళు తెలవాలంటే దళితులకు సంబంధించిన పొలిటీషియన్స్, ఇంజనీర్స్, ప్రొఫెషనల్స్, బ్యూరోక్రాట్స్, అగ్రికల్చరిస్ట్ ఎవరున్నా వాళ్ళ జీవిత చరిత్రలన్నీ కూడా అక్షరాలలో రావాలి అనేది నా అభిప్రాయం. ఆ పాత మైండ్ సెట్ ను వదిలేయాలి, వేరే రాయాలి. ఎవరు రాయరు, రాసినా లిమిట్ గానే ఉంటుంది. ఒక్కసారి ఫైనల్ గా అంటే ఈ దళితులకు ఏదైనా రాజకీయ పార్టీ ఉండాలి పెట్టాలనే ఆలోచన అమ్మగారికి ఏమైనా ఉండేనా? అది ఒక్క నిమిషం చెప్పి మనం ప్లే చేసుకుందాం. అంటే దళితులకు సంబంధించిన ఒక సపరేట్ అనేది ఉండాలి అనేది ఆమెకు లేదు. మెయిన్ పవర్ లో ఉండాలనేది ఉంది. ఎనీ పార్టీ మెయిన్ పవర్ లో అందరు దళితులు ఉండాలి అనేది, దళితులే అచ్చంగా దళితులు ఉండాలని. అందుకే కాంశీరామ్ ఒకసారి హైదరాబాద్ వచ్చి నల్ల సూర్యప్రకాష్ వీళ్ళందరూ కూడా మన బిఎస్పీ పార్టీ అమ్మ నువ్వు రా అంటే నేనెందుకు వస్తా, ఆయన నా దగ్గరకు వస్తే నేను మాట్లాడతానే రిజెక్ట్ చేసింది. అయితే ఈమెకేంటంటే దళిత అనే కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదనుకో, దళితులు సపరేట్ గా అనేది లేదు. మనము పవర్ లో ఉండాలి, మనం పవర్ లో ఉండాలి. చెప్పి కదా అందరికి లీడర్ని నేను అన్నదంటే సపరేట్ గా కాంగ్రెస్ లో అయినా ఎక్కడున్నా మనం కమాండింగ్ లో ఉండాలి. కానీ అది చాలా మన అబ్జర్వేషన్ ప్రకారం ఆమె పొలిటీషియన్, ఆమె లిమిటేషన్ అది. కానీ ఒక పర్స్పెక్టివ్ లేకపోతే